నమస్తే, వెల్కమ్ టు కాన్హా శాంతివనం. ఈరోజు మనం అందరము డాక్టర్ హరిప్రసాద్ గారు అండ్ విత్ టీమ్. నమస్తే సార్. నమస్తే అమ్మా. వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. We are very happy to see you here. Because we are coming for past 15 years, we are coming to Kana. థ్యాంక్ You యూ are coming only from 4 years only. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. Okay. సో మీరు అంటే చాలా ప్రాక్టీస్ చేశారు, Yeah. మేము ఇంకా కొత్త న్యూ అభ్యాసిస్ అనమాట. Yeah, yeah. సో ఏ పాయింట్ మెడిటేషన్, బి పాయింట్ మెడిటేషన్ అంటున్నారు, Yeah. క్లీనింగ్ అంటున్నారు, Okay. అండ్ డీప్గా వెళ్ళాలంటే ఇవన్నీ అవసరమా? సో Yeah. మీరు ఎలా రీచ్ అయ్యారు మీ జర్నీ? Yeah, okay. Yeah. Yeah, అందరికీ నమస్కారం. నా రొటీన్ సైట్ సీయింగ్ ప్లేసు, నా రిలాక్సేషన్ ప్లేసు, నా దిల్కా దడకను, నా లైఫ్ లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క ప్లేస్ కన్హా శాంతివనం. అక్కడికి రెగ్యులర్గా వస్తున్నాను. సో ఈసారి మన జువేరే సిస్టర్ గారు వచ్చారు, ప్లస్ మా టీం అందరం కూడా వచ్చారు. శివ, అనిల్, షోయబ్ ఇప్పుడు కెమెరా పట్టుకున్నాడు కాబట్టి షోయబ్ కనపడే ఛాన్స్ లేదు. సో కన్హా శాంతివనంకి వచ్చామమ్మా. ఇక్కడ ఎక్స్పీరియన్స్ మెయిన్గా ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నకు ఏంటంటే ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మనకు కొత్తగా తగులుతూనే మనకి ఎట్లుండాలంటే దాంట్లో క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్, దాని మీద ఉత్సాహం, ఉత్సుకత ఇట్లాంటివన్నీ ఉండాలన్నమాట. అట్లా ఉన్నప్పుడు బాబు మోహన్ ఒక సినిమాలో చెప్తాడు, ఎందుకు, ఏమిటి, ఎలా అని చెప్పేసి ఆయనకు ఒక దారం దొరుకుతుంది. ఆ దారం పట్టుకొని పీక్కుంటూ వెళ్ళి తప్పని ఒక బావిలో పడి ఆ బావిలో బాంబు వేలి బయటకు వస్తాడు అనమాట. అప్పుడు తెలుస్తుంది, ఓహో ఈ తాడు పట్టుకొని వెళ్తే అక్కడ ఒక బాంబు ఉంటుంది, అది లాగితే పేలుతుంది అని చెప్పి తెలుసుకుంటాడు అనమాట. ఎట్లా తెలుసుకున్నాడు? ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలుసుకున్నాడు అనమాట. అట్లాగే ఇక్కడ మెడిటేషన్ అంటే వస్తున్నాము, మెడిటేషన్లో కూర్చుంటున్నాము, వెళ్ళిపోతున్నాము అనేది అందరూ జనరల్గా చేస్తున్న పని. బట్ ఫర్ మై నాలెడ్జ్ నేనేం చేశానంటే ఫస్ట్ డే మెడిటేషన్ తర్వాత ఐ ఫెల్ట్ సో మచ్ డెప్త్ అనమాట. చాలా డెప్త్ ఫీల్ అయ్యాను. సో న్యూటన్ యాపిల్ కింద పడినప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ పుట్టిందంట ఆయనకి. ఏందబ్బా యాపిల్ కింద పడింది ఏంది అనుకున్నాడంట న్యూటన్. అనేసి అసలు యాపిల్ కింద ఎందుకు పడింది, పైకి ఎందుకు పోలేదు అనుకున్నాడు. సో పైకి ఎందుకు పోలేదు, అసలు కిందికి ఏం లాగుతుంది, భూమికి ఏమైనా అయస్కాంతం ఉందా, అయస్కాంతం లేదు కదా, అసలు యాపిల్ కింద ఎట్లా పడుతుంది, యాపిల్ కింద ఎట్లా పడుతుంది అని ఆయన ఆలోచించిన ఒక ఆలోచన విధానం, బేసిక్గా ఆలోచన విధానం. సో ఈ ఆలోచన విధానంతో హీ డిస్కవర్డ్ న్యూటన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రావిటీ. సో గ్రావిటేషనల్ ఫోర్సు 9.8 km/s అది కిందికి లాగుతుంది. దాన్ని దాటిపోవాలంటే ఎస్కేప్ వెలాసిటీ అంటారు, ఫలాయన వేగం అంటారు. దాని ప్రకారం ర్యాకెట్లకు ఇంజన్లో ఇది పెట్టి కొడితే మెల్లమెల్లగా దాన్ని ఎస్కేప్ అవుతూ పైకి వెళ్తుంది. సో ఈరోజు ఆర్బిట్ అనేది కనుక్కోవడానికి కూడా న్యూటన్ లాస్ అట్లా. సో మనం కూడా ఏదైనా ఒక విషయాన్ని డీప్గా అబ్జర్వ్ చేయమంటారు. దాజీ గారు ఇక్కడ ఏం చెప్తారంటే దేనైనా కానీ డీప్గా అబ్జర్వ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న లోతుపాతలు అన్నీ తెలుస్తాయి. ఒక స్టీవ్ జాబ్స్ కావచ్చు, ఒక మైక్రోసాఫ్ట్ కావచ్చు, దే ఆర్ వెరీ డీప్ ఇన్ టు దేర్ సబ్జెక్ట్. సో స్టీవ్ జాబ్స్ ఎక్కడో చిన్న కొట్లో చిన్న రేకుల షెడ్లో కూర్చొని ఆయన స్టార్ట్ చేసిన ఒక యాపిల్ కంపెనీ మౌస్ అనేది ఆయన కనుక్కున్నాడు. సో ఇట్లాంటివన్నీ డిస్కవరీస్ అనమాట. అట్లాగే మెడిటేషన్లో కూడా సో ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చిందని నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది. నేను ఎక్స్పీరియన్స్ వచ్చినందుకు ఫీల్ అవ్వాలి, హ్యాపీ ఫీల్ అవ్వాలా, అది ఫీల్ అయ్యాను. అంటే హ్యాపీగా ఉంటే అంటే బాగా రిలాక్స్ అయ్యాను అనమాట. ఇంత ఇన్స్టెంట్గా 10 minutesలోనే నాకు ఇంత ఇన్స్టెంట్గా అంత డీప్ రిలాక్సేషన్ ఎలా వచ్చింది, ఎంత ఫ్రీగా ఎలా కనెక్ట్ అయ్యాను, ఎక్కడికో ఎట్లా వెళ్ళగలిగాను అనేసి అనుకొని ఆ రోజు నుంచి డైలీ పొద్దున సాయంత్రం రోజుకు 2 to 3 hours, 4-5 hours, 6 hours మెడిటేషన్ చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఐ డోంట్ టేక్ ఇట్ నార్మల్లీ. ఓ పక్క నాకు పీజీ రాలేదనే స్ట్రెస్ ఉంది, మా ఫాదర్ భయంకరంగా తిడుతున్నాడు, ఇంకో పక్క నా క్లాస్మేట్స్ అందరూ ముందరికి వెళ్ళిపోతున్నారు. సో ఆసూయ, జెలసీ అవన్నీ ఉంటాయి మామూలుగానే. నేను కూడా నార్మల్ హ్యూమన్ బీయింగే. సో ఆ టైంలో మా క్లాస్మేట్స్తో పాటు పరిగెత్తలేకపోతున్నాను, ఒక నెగిటివ్ ఫీలింగ్లో కూడా ఉన్నాను. బట్ అట్ ద సేమ్ టైం మెడిటేషన్లో కూర్చుంటే నాకు తెలియని ఒక డీప్ వైబ్రేషన్ కనెక్ట్ అవుతుంది అనమాట. సో దానికోసం బుక్కులన్నీ చదివాము. సో నా పక్కనే కిషోర్ చంద్ర అని ఒక అబ్బాయి ఉండేవాడు, ఫార్మసిస్ట్, ఆయన యూఎస్లో ఉన్నాడు అనుకుంటా. సో ఆయన వచ్చేసి యాంటీ SRCM, ఒక రకంగా చారీజీ మాస్టర్కి ఎగెనెస్ట్ ఆయన. సో ఈరోజు చారీజీ మహారాజ్ బర్త్డే. సో చారీజీ మహారాజ్ హయాంలో నేను మెడిటేషన్లో జాయిన్ అయినాను. 2002 March 25th మార్నింగ్ 6 o'clock నేను మెడిటేషన్లో కూర్చునేది చారీజీ మాస్టర్ హయాంలోనే. ఆయన ఎవరో నాకు తెలియదు. ఓకే. అట్లాంటి తెలియని పరిస్థితుల్లో నేను మెడిటేషన్లో కూర్చున్న మరుక్షణం ఇమ్మీడియట్గా వెరీ ఇన్స్టెంట్గా ఐఎమ్ పాసింగ్ ఇన్ టు వెరీ డీప్ ట్రాన్స్. సో అది ఎట్లా వెళ్ళింది, ఈయనేదో కొత్త స్పెషల్ పర్సన్ ఉన్నట్టున్నాడు, ఈయనేదో ఎక్కడి నుంచి ఇస్తున్నాడు అని చెప్పేసి ప్రిసెప్టర్ని ఎంక్వైరీ చేసుకోవడం. తర్వాత మధ్యాహ్నానికి చారీజీ మాస్టర్ బికేమ్ మై లైఫ్. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్, చారీజీ మాస్టర్ బికేమ్ మై లైఫ్. అండ్ సత్యోదయంలో నిరంతర స్మరణ అని చదివాం కదా.
సో ఆ నిరంతర స్మరణ అనే దాని మీద బేస్ చేసుకొని విపరీతంగా మా చారేజీ మాస్టర్ని తలుచుకోవడం, మెడిటేషన్లో కూర్చోవడం చేశాను. ఆ పక్కనే కిషోర్ చంద్ర అనే సబ్జెక్ట్ చెప్పాను కదా, ఆ కిషోర్ చంద్ర అనే ఒక సబ్జెక్ట్ చెప్పిన దాంట్లో ఆ అబ్బాయి నాకు కొన్ని బుక్స్ ఇచ్చాడు. బాబూజీ మహారాజ్ సపరేటు, ఈయన కాదు, చారేజీ మహారాజ్ కాదు, చారేజీ మహారాజ్ డూపు, ఈజ్ ఎ కమర్షియల్ ఫెలో, ఈయన ఫాలో కాదని జస్ట్ చేరిన 5 డేస్కి నాకు స్టార్ట్ చేశాడు. వేరే వాళ్ళైతే ఆ మాటలు విని వదిలేస్తాం, బట్ ఐ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్. సో న్యూటన్ యాపిల్ కింద పడిందే పట్టుకున్నాడు. సో భూమి గురుత్వాకర్షణ ఉంది అనేది కనుక్కోవడానికి ఆయన ఎంత పట్టుదలగా అయితే ఉన్నాడో, నేను కూడా దాన్ని అలాగే పట్టుకొని, లేదు బ్రదర్ నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నానంటే ఆయన ఇచ్చిన బుక్కుల్లో నాకు కావాల్సినట్టున్నాయి. అప్పుడు తెలిసిందనమాట. సో అప్పుడు తెలిసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంసిద్ధత, సెకండ్ది ఇక్కడ పక్కకంటే అనిల్ అప్పటి నుంచి పాపం చేయి పీకుతాడు ఇట్లా. సో ఆయన ఫోన్ వస్తుంది అట్లా, సరే మళ్ళీ కట్ చేసుకొని పెడతాంలే. సో ఆ బుక్స్లో ఏమున్నాయంటే, అప్పటికి మనం ఫాలో కావాలో తెలియదు, ఫాలో కావద్దో తెలియదు అనమాట. ఎక్కడ ఎవరు వద్దనే వాళ్ళు లేరు, కాదనే వాళ్ళు లేరు, చేయమనే వాళ్ళు లేరు, చేయొద్దనే వాళ్ళు లేరు. హార్ట్ఫుల్నెస్ ఈజ్ వెరీ ఫ్రీ సిస్టమ్, సహజ మార్గం అని చెప్పేవాళ్ళము. సో దాంట్లో ఆ బుక్స్లో పాయింట్ ఏ మెడిటేషన్, పాయింట్ బి క్లీనింగ్ అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. సో లాలాజీ మహారాజ్ నుంచి వచ్చిన డిక్టేషన్లో చెస్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే బ్లూ కలర్ లైట్ అనేది అక్కడ పనిచేస్తుందని చెప్పేసి సజెషన్ ఇచ్చుకుంటే, ఆ బ్లూ కలర్ లైట్ వల్ల ఊపిరితిత్తుల్లో జబ్బులు నయమవుతుందని ఇచ్చినాడు. సో కడుపులో ఏమైనా ప్రాబ్లం ఉంటే రెడ్ లైట్ అనేది అక్కడ ప్రసరిస్తుంది, ఎర్ర రంగు వల్ల అక్కడ ఉన్న జబ్బులు నయమైతే కడుపుకు సంబంధించినటువంటి దాంట్లో చిన్న చిన్న టెక్నిక్లు ఉన్నాయి. సో ఎక్కడో కూర్చున్న ఒక అభ్యాసికి సూక్ష్మ శరీరం బయట తీసి ఎలా క్లీన్ చేయాలో ఉంది. దాంట్లో పాయింట్ ఏ మెడిటేషన్ ఉంది, పాయింట్ బి మెడిటేషన్ ఉంది. ప్లస్ సాయంత్రం రోజు సాయంత్రం కూర్చొని, ఇప్పుడు యూనివర్సల్ బ్రదర్హుడ్ డెవలప్ కావాలంటున్నారు ఇక్కడ. సో యూనివర్సల్ బ్రదర్హుడ్ డెవలప్ అయ్యేది ఎట్లా అని నేను అనుకుంటే, ఆ రోజు సాయంత్రానికి ఒక 10 డేస్ 15 డేస్కి సాయంత్రానికి ఒక చిన్న లైన్ నా దగ్గరికి వస్తుంది. నా ఒక బుక్లో బాబూజీ మాస్టర్ గారి సలహా ఏంటంటే, అందరూ విశ్వ ప్రార్థన అంటే రోజు సాయంత్రం 9 గంటలకు కూర్చొని, ప్రపంచంలో ఉన్న అందరూ నా సోదర సోదరీమణులు, అందరిలోనూ ప్రేమ భక్తి నిండుకుంటున్నాయి, అందరిలో నిజమైన విశ్వాసం పెంపొందుతుంది అనేసి డైలీ సాయంత్రం 9 to 9:15 కూర్చోండి, ఏ పని చేస్తున్నా ఆపేసి కూర్చోండి అని చెప్పారు. బాబూజీ మాస్టర్ చెప్పిన ఒకే ఒక కంపల్షన్ ఇది. దీనివల్ల మీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఫాస్ట్గా అవడమే కాకుండా, యు ఆర్ డెవలపింగ్ ఏ గ్రేట్ యూనివర్సల్ బ్రదర్హుడ్. సో రోజు సాయంత్రం 9 గంటల నుంచి 9:15కి ఏదో బాబూజీ మహారాజ్ చెప్పినాడు, ఇంకా డీప్ ఏమన్నా అవుతుందేమో అనుకున్నాను. సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది అప్పుడు కూర్చున్నప్పుడు వేరే రకంగా ఎక్స్పాండ్ అవుతుంది. సో పాయింట్ ఏ మెడిటేషన్. సో రాత్రి పడుకోబోయే ముందు, బెడ్ టైం ప్రేయర్ చేసే ముందు పాయింట్ ఏ మెడిటేషన్. ఈ ప్రపంచంలో ఉన్న అందరూ నా సోదర సోదరీమణులు అనేసి పాయింట్ ఏ మెడిటేషన్ మీద చేసుకొని చేయమన్నాడు అనమాట. 10 minutes మెడిటేషన్ చేసుకుని తర్వాత యూనివర్సల్ ప్రేయర్ చేసుకుని తర్వాత బెడ్ టైం ప్రేయర్ చేసుకుని పడుకోమన్నాడు. సో పాయింట్ ఏ మెడిటేషన్, తర్వాత బెడ్ టైం ప్రేయర్, తర్వాత స్లీప్ అని చెప్పాడు. భయంకరంగా ఫాలో అయినానమ్మా. నమ్మలేరు కానీ మీరు డే 1 నుంచి నా ప్రాక్టీస్ సిన్సియర్ కూడా కాదు, ఒకటి ఇంటెన్స్ ప్రాక్టీసు. ఇది ఇంకా లోపలికి వెళ్తుంది, అలా ఎలా వెళ్తుందని ప్రతి ఎక్స్పీరియన్స్కు నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కోసం ట్యాగ్ చేసుకుంటూ వెళ్తున్నా. సో ఏ ఒక్కరోజు నేను మెడిటేషన్ నాకు బద్ధకంతో ఆపేసింది లేదు. సో ఇది ఏమన్నా మిస్ అవుతానేమో అని నాకు టెన్షన్. మళ్ళీ చారేజీ మహారాజ్ ప్రేయర్స్ కూడా చేసుకున్నాం. ఈ చారేజీ మహారాజ్ నా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయినాడు. వితిన్ 3-4 months ఈ బికేమ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. మాస్టర్ నువ్వు ఇంత పని మా మీద చేస్తున్నావు కదా, నీ పని ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కాకుండా చూసుకుంటా, ఇది నా డ్యూటీ అని చెప్పేసి డైలీ క్లీనింగ్ చేసుకున్నావని. సో ఎప్పటికప్పుడు ఆయన స్మరణలోనే ఉండేవాడిని. అట్లా ఆ ఎక్స్పీరియన్సెస్ అనేది డెవలప్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. ఒక దశలో అసలు శరీరం తేలుతున్న ఫీలింగ్, ఒక దశలో ఆల్మోస్ట్ ఒక 6 months 7 months కల్లా పాయింట్ బి క్లీనింగ్ స్టార్ట్ చేసిన. అప్పుడు మనకు చేయాలా వద్దో చెప్పలేదు, చేయాలా వద్దా అనేది ఎవరు చెప్పేవాళ్ళు కాదు, గైడ్ కూడా ప్రాపర్గా లేరు. ప్రిసెప్టర్లు ఎంతసేపు సిట్టింగ్లు ఇస్తున్నారు, పంపిస్తున్నారు అంతే. సో పాయింట్ బి క్లీనింగ్ అంటే, పాయింట్ బి క్లీనింగ్ పొద్దున్నే కూర్చొని ఆ పాయింట్ బి క్లీనింగ్ స్టార్ట్ చేసి కూర్చునే వాళ్ళం. పొద్దున్నే కూర్చునేవాళ్ళం, ఎవరు లేరు మనకు తోడు, మనమే. సో ప్రిసెప్టర్ దగ్గర పోయి ఇవన్నీ చెప్పను, బుక్కులో చదివి ఎట్లా ఫాలో అవుతా అంటారేమోనని. ఎందుకంటే బాబూజీ మహారాజ్ జీవిత చరిత్ర నేను చదువుతున్నది. ఆ బాబూజీ మహారాజ్ జీవిత చరిత్రలో నుంచి నేను అంత ఇంటెన్స్ ప్రాక్టీస్, శుక్రవారం సాయంత్రం 9 గంటలకు ఖచ్చితంగా నేను లైబ్రరీలో కూర్చొని చదువుకుంటూ ఉంటాను. ఎవరికి తెలియకుండా వెనకాల గార్డెన్లో పోయి కూర్చొని చదువుకుంటా. అది 9 గంటలకు ప్రేయర్లో కూర్చుంటా. విపరీతమైన దోమలు కుడుతుంటాయి, కుట్టినాయి 9 గంటలకు. నాకు ఈ ప్రేయర్లో ఉన్న శుక్రవారం రాత్రి 9 గంటలకు నిసీట్ అని హైదరాబాద్లోనే ఒక అదేంటి యూసఫ్గూడలో నిసీట్ అని ఒక లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీలో వెనకాల పాండ్ ఉంటుంది. పాండ్ దగ్గర పోయి మీరు కూర్చొని 9 గంటలకి దోమలు మిమ్మల్ని చంపకపోతే అడగండి. ఆ టైంలో అక్కడ కూర్చొని సీరియస్గా ప్రాక్టీస్ చేసేవాడిని. ఏందో జరుగుతుంది అనేసి నిజంగానే ఐ ఫెల్ట్ సో మచ్ ఎక్స్పీరియన్స్. ఐ ఫర్గాట్ మై బాడీ సో మెనీ టైమ్స్. ఐ ఫర్గాట్ మై బాడీ.
సో ఇవన్నీ మనకి ఎవరు చెప్పలేదు, కానీ నాకు ఇంటెన్సిటీ డెవలప్ అవుతుంది, పెరుగుతుంది. సో ఈ బాబూజీ మహారాజ్ బుక్స్ అని చదువుతున్నాం. బాబూజీ మహారాజ్ బుక్స్ చదువుతుంటే అబ్బాయి ఈయన అసలు ఇంటర్ కంపెనీని ఎట్లా డెవలప్ చేసుకున్నాడు, వేరే యూనివర్స్లో ఉన్న వాళ్ళతో ఎట్లా కనెక్ట్ అవుతున్నాడు, ఇది ఎట్లా ఈయన అసలు మనిషేనా అని చెప్పి అట్లా ఆ రకంగా అనుకుంటూ. సో ఐ అడ్వైజ్ క్యూరియాసిటీ ఈజ్ ద బెస్ట్ థింగ్ టు డెవలప్ డీప్ ఎక్స్పీరియన్సెస్. వితౌట్ క్యూరియాసిటీ ఇప్పుడు నాలో ఏం జరుగుతుంది అనేది మెడిటేషన్లో కూర్చొని గమనించుకోకపోతే ఏం జరుగుతుందో మీరే గమనించడం లేదు, తర్వాత ఏం జరిగిందో మీకు తెలీదు. సో దట్స్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఐ గాన్ త్రూ. సో ఆ ఎక్స్పీరియన్సెస్ వల్ల నేను ఎంజాయ్ చేశాను, అట్ ద సేమ్ టైం అబ్జర్వ్ చేశాను. ఇంత డీప్కి వెళ్తుందా, ఇంత డీప్కి వెళ్తుందని. విత్ ఇన్ 1.5 year అండి, యూ కాంట్ బిలీవ్, బై ఆగస్ట్ 2003 మై బాడీ వాజ్ లైక్ ఫ్లోటింగ్. అప్పటి నుంచి నన్ను చూసిన వాళ్ళు ఎవరు నిద్రపోతున్నావా లేదని అడుగుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు 24 hours యాక్టివ్ పని చేసుకుంటూ ఉంటా. ఇప్పుడు కూడా అంతే, పొద్దున్న లేసి గబుక్కుని పని చేసుకుంటా ఉంటా. రాత్రి 11, 1 గంట 2 గంటలు కూడా అవుతుంది. ఏదైనా వీడియో ఎడిటింగ్ ఉంటే ఫస్ట్ అది కంప్లీట్ చేసి కూర్చోవాలా. మాస్టర్లు నిద్రపోమని చెప్పారు కాబట్టి నిద్రపోతున్నా, లేకపోతే నిద్ర కూడా మాస్టర్స్ కోసం వదిలేసే రకమే నేను. సో దిస్ ఈజ్ హౌ ఐ పాస్డ్ టు లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఆ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఏ ఒక్క ఎక్స్పీరియన్స్ ఒకటే కాదు. అబ్సల్యూట్లీ బ్రదర్, ఎస్. సో ఎగ్జాక్ట్లీ బ్రదర్, నేను కూడా చాలా మీరు చెప్పిన పాయింట్స్ కనెక్ట్ అవ్వాను. ఇంకా అంటే కొత్త అభ్యాసులు ఉంటారు, వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు మెడిటేషన్లో కూర్చుంటేనే థాట్స్ వస్తాయి అంటారు. నేను అంటే నాకు తెలిసినంత అది రావట్లేదు, పోతున్నాయి అంటాను అనమాట. సో ఇదెంత వరకు కరెక్ట్? అండ్ తర్వాత వచ్చేసి డీవియేషన్స్ ఆర్ లాట్ ఆఫ్ దేర్ ఇన్ మటీరియలిస్టిక్ లైఫ్. ఏదైనా అనుకుంటే అంటే ఇప్పుడు యంగ్స్టర్స్ ఉంటారు, వాళ్ళ డీవియేషన్ కావచ్చు, ఇంకా డబ్బు డీవియేషన్, ఇంకేదో పదవిల అలా డీవియేషన్. కామక్రోధాల గురించి మనం భయపడేది ఏంటండి? సో వీటన్నిటినీ జయించాలంటే యాజ్ ఏ యూ గ్రోన్ స్టెప్ ఫాస్ట్. సో అలా నేను కూడా అవ్వాలంటే ఏం చెయ్యాలి? సో మీరు అలా అవ్వాలంటే ఇప్పుడు మాస్టర్ గారు ఏం చెప్తారంటే, ఏదైనా మీరు డెవలప్ చేసుకోవాలనుకుంటే యూ డెవలప్ పాజిటివ్ సజెషన్, డోంట్ వర్క్ ఆన్ నెగిటివ్ సజెషన్. నేను మందు తాగను అనేది నెగిటివ్ సజెషన్, నాకు ఆరోగ్యమైన ఫుడ్ కావాలనేది పాజిటివ్ సజెషన్. సో రెండింటి మీద మీ ఇంటెన్షన్ ఒకటే, 2 మందు మానేయాలనే. బట్ అప్రోచ్ ఎలా ఉంది చూడండి. సో మాస్టర్స్ నిత్యం చెప్తున్నది అదే, పాజిటివ్గా వెళ్ళండి, నెగిటివ్కి వెళ్ళొద్దు. సో నేను ఇది మానేస్తాననేది నెగిటివ్ సజెషన్, ఇది కావాలి, ఇలా డెవలప్ కావాలనేది పాజిటివ్ సజెషన్. సో ఈ నెగిటివ్ సజెషన్స్ వదిలేసి పాజిటివ్ సజెషన్స్ వెళ్ళాలి. సో ఇక్కడ నేను బాగా డీప్గా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, మా యూత్ అంటున్నారు, మీరు టెంప్టేషన్ అంటున్నారు. నాకు మించిన పిచ్చోడు ఎవడు ఉండడు. నాకు కోపం వస్తే తట్టుకునేది నా చేత కాదు, వేరే వాళ్ళు తట్టుకోవడం కదా దేవుడు. మా నాన్న ఎన్నిసార్లు భయపడినాడు అనకూడదు, కానీ ఇందాక కూడా సిస్టర్ అంటారు మీ నాన్న గురించి చాలా గొప్పగా చెప్తారని. ఆయనకి ఎన్నిసార్లు వణికిచ్చినాను. ఇప్పుడు నాన్న ఏ లోకంలో ఉన్నావా నాన్న, నన్ను తిట్టొద్దు నాన్న, ఐ ప్రేయర్ఫుల్, సారీ టు మై డాడ్. ఓకే, అట్లాంటి కోపం ఉంది, అట్లాంటి కామం అంటారా. నా వయసులో నాకు టెంప్టేషన్స్ ఇంకో వేరే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. బట్ ఏంటంటే 2002 స్టార్ట్ చేశాను మెడిటేషను. 2002 జూన్ జనవరి కల్లా ఐ వాజ్ ఎ వొరేషియస్ నాన్ వెజ్ ఈటర్. ఒక కోడి పెట్టుకుంటే కోడి మొత్తం లేపేస్తా. అట్లాంటో నీ టక్కన ఒకరోజు నాన్ వెజ్ వద్దు, ఇది మెడిటేషన్కి ఉపయోగపడట్లేదని వదిలేసా. ఎందుకంటే ఐఎమ్ లూజింగ్ మై ఎక్స్పీరియన్సెస్. సో మెడిటేషన్లో కూర్చుంటే నా ఎక్స్పీరియన్సెస్ కోల్పోతున్నాను అనమాట. అలా కోల్పోకూడదని చెప్పి నాన్ వెజ్ మానేసిన, ఇంతవరకు టచ్ చేయలే. సో వద్దు అనుకోవడం కాదు ఇక్కడ నేను అంటున్నది, నాకు ఇది కావాలని. సో సహజ మార్గంలో నాకు ఇది కావాలి, సహజ మార్గంలో నాకు ఎక్స్పీరియన్స్ కావాలి, సహజ మార్గంలో నాకు ఎక్స్పీరియన్స్, ఇలా దీనిల కోసం అన్నీ కూడా వాటంతట అవే ఫాలో అప్ అయిపోతున్నాయి. చారీజీ మాస్టర్ గారు, బాబూజీ మాస్టర్ గారు, లాలాజీ మాస్టర్ గారు, దాజీ మాస్టర్ గారు వాళ్ళు చెప్తున్నది ఒకటే, మీరు ఏదాన్ని అయితే డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో దాని మీదకి మాత్రమే పెట్టండి. ఏదైతే వద్దనుకుంటున్నారో దాని మీద వదిలేయండి, దాన్ని ఛార్జ్ చేయొద్దు. మీకు మందు తాగొద్దు అనే ఆలోచన ఛార్జ్ చేయొద్దు, అది ఎక్కువ లాగుతుంది. సో మంచి ఫుడ్ తినాలనే ఆలోచన ఛార్జ్ చేయండి, యూ విల్ గెట్ బెటర్ థింగ్. అది మాస్టర్ చెప్తుంది. ఇంకా యూత్ గురించి అడిగారు, ఆలోచనలు వస్తున్నాయని. ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి స్టడీ చేయండి. నాకు రాలేదు ఆలోచనలు, పిచ్చెక్కిపోయేది. ఒక్కొక్కసారి మెడిటేషన్లో కూర్చుంటే కోపంతో ఊగిపోతుంటావు. ఇంట్లో గొడవలు జరిగిన రోజు, ఫ్రెండ్స్తో గొడవలు జరిగిన రోజు,
కోపంతో ఊగిపోతుంటా. అట్లాంటి కోపంతో ఊగిపోయినప్పుడు మెడిటేషన్లో కూర్చుంటే నాకు తెలుస్తుంది ద ఫైర్ విత్ ఇన్ మీ. 2014లో కూడా ఆ కోపం తట్టుకోలేక ఒకరోజు సెంటర్ ఇన్ఛార్జ్ చేతిలో మా కార్డు పెట్టి, నా వల్ల కాదు మాస్టర్, నా వల్ల కాదు బ్రదర్, నేను ఈ మిషన్లో కంటిన్యూ కాలేను, నాకేమో కోరికలు ఎక్కువ, మాస్టర్ చూస్తే ఇదేదో వదులుకోమంటారు, నా వల్ల కావడం లేదు. అట్లాంటి సందర్భాలు నాకు కూడా ఉన్నాయి. బట్ వీ హ్యావ్ క్రాస్డ్ దోస్ హర్డిల్స్. బై మాస్టర్స్ గ్రేస్ ఐ హ్యావ్ క్రాస్డ్ దోస్ హర్డిల్స్. నౌ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ వెరీ డీప్. ఇప్పుడు భయం అయ్యేది ఏంటంటే, ఆ రోజు నా కర్మగాలి మెడిటేషన్ స్టాప్ చేసింటే నా పరిస్థితి ఏంటి, ఇంత డీప్ ఎక్స్పీరియన్సెస్ మిస్ అయ్యేవాడిని. ఈరోజు 2022లో నిన్న రాత్రి కూడా శివ వాళ్ళతో వస్తా చెప్తున్నా, 2002లో నేను మెడిటేషన్లోకి ఎంటర్ అయినప్పటికీ ఇప్పటికీ న్యూ కాన్సెప్ట్ డెవలప్ అయింది. 22 సంవత్సరాల తర్వాత కొత్త కాన్సెప్ట్తో నేను సహజ మార్గంలో కన్హాలకు అడుగు పెడుతున్నా. సేమ్ కన్హాకి కొన్ని 100 సార్లు వచ్చిన, కొన్ని చాలాసార్లు వచ్చాను. కానీ వస్తున్న ప్రతిసారి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో వస్తున్నాను. ఈరోజు ఎంటర్ అవుతున్నది 3 days బ్యాక్ న్యూ కండిషన్ ఒకటి ఓపెన్ అయింది. భౌతికవాదం అనే దాన్ని మనం ఎంతగా ఇంబైబ్ అయి కూర్చున్నామంటే మన పర్సనాలిటీలోకి, వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ థింకింగ్ అబౌట్ అదర్స్, వీఆర్ వెరీ మచ్ థింకింగ్ అబౌట్ బికాస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ సోల్కు ఫ్రీడమ్ ఉన్నందువల్ల అది భగవంతుని కాకుండా ఇక్కడ చూడడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. బాగా ఉండాలనుకుంటే భగవంతుని ఒకనే చూడాలి, కానీ మనకు బోర్ ఎక్కువసేపు చూస్తే. సో బోర్ వల్ల ఫ్రీడమ్ తీసుకుని ఇటు షిఫ్ట్ అవుతున్నాం. సో ఇటు చూస్తే వచ్చిన ఒక బ్యూటిఫుల్ కండిషన్తో ఈరోజు కన్నాకు వచ్చాను. ఇటే ఉంటే ఒక బ్యూటిఫుల్ కండిషన్తో కన్నాలకు అడుగు పెట్టాను నేను. నిన్న చెప్తున్నాను. సో 22.5 సంవత్సరం తర్వాత మనకి జరిగింది. మధ్యలో వదిలేసింటే మళ్ళీ 22 సంవత్సరాలు మెడిటేషన్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడే మోకాలు నొప్పి వచ్చింది, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత నడుము నొప్పి వస్తుంది. కూర్చొని మెడిటేషన్ కూడా చేయలేము, పడుకొని చేసి నిద్రపోతాం. సో యూ కెనాట్ అబ్జర్వ్ అవర్ సెల్ఫ్. దీస్ ఆర్ ఆల్ కెనాట్ హ్యాపెన్. అందువల్ల వాట్ ఐ అడ్వైజ్ టు ఎవ్రీవన్ అంటే, మీరు మెడిటేషన్ చేస్తున్నది మీ జీవితంలో ఒక సమయం పెట్టుబడి పెడుతున్నా అని చెప్పేసి, ఆ పెట్టుబడి పెడుతున్నంతసేపు గమనిస్తూనే ఉండండి. దాంట్లో నుంచి వచ్చే పాజిటివిటీని గ్రాస్ప్ చేయండి. ఆ పాజిటివిటీ ఎంత డెప్త్కి వెళ్ళగలదో అంత డెప్త్కి తీసుకెళ్ళండి. ఎందుకంటే న్యూటన్ ఈరోజు యాపిల్ ఒకటి కింద పడిందని అబ్జర్వ్ చేసినందుకు, ఆ అబ్జర్వేషన్ నేను చెప్తున్నది. మిమ్మల్ని అందరినీ కూడా బాగా అబ్జర్వ్ చేయమంటున్నా. ఎలాంటి థాట్స్ వస్తున్నాయి, ఎలాంటి ఎమోషన్స్ వస్తున్నాయి, ఎలా నేను ముందరికి వెళ్తున్నాను, నాకు ఈరోజు కూర్చున్నప్పుడు ఎలా ఉంది, నా లైఫ్లో బయట ఎక్స్పీరియన్సెస్, బయట జరుగుతున్న ఇన్సిడెంట్స్ నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఎలా ప్రభావితం చేస్తున్నాయి, ఎలా నా మైండ్ వేవర్ అవుతుంది, ఎక్కడెక్కడ పాయింట్స్కి వేవర్ అవుతుంది, అవన్నీ మన బలహీనతలు. సో పూల్ అవర్ కాంటే అని వచ్చింది పొద్దున్నే సత్సంగంలో కూర్చున్నప్పుడు. పూల్ అవర్ కాంటే అంటే మనం వెళ్తున్న దారిలో పూలు ఉన్నాయి, ముళ్ళులు ఉన్నాయి. పూలు భగవంతుడైతే, ముళ్ళులు నేను గత జన్మల్లో ఏర్పరచుకున్న సంస్కారాలు, నెగిటివ్ థింగ్స్. వాట్ ఆర్ ఆల్ థింగ్స్ ఐ హ్యావ్ డెవలప్డ్ ఇన్ మై పాస్ట్ బర్త్, దోస్ ఆర్ ఆల్ కమింగ్ యాజ్ హర్డిల్స్ నౌ. నిన్న కూడా మెడిటేషన్లో కూర్చుంటే మొన్న కండిషన్ అంతా వేరే ఉంది, సూపర్గా ఉంది. నిన్న నేనే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా, వేరే వాడు అప్పు ఇవ్వాల్సింటే వాడి గురించి ఆలోచిస్తున్నా. చూడండి ఎంత సిల్లీగా ఉంటుందో. సో మెడిటేషన్లో కూర్చొని అప్పు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎక్కడికి పోదు వస్తుంది. బట్ అప్పు గురించి ఆలోచనలు వస్తున్నాయి, కొద్దిగా భయం అవుతుంది. సో ఆ భయాన్ని కనుక ఎక్కువ చేసుకుంటే నేను ఆ భయాన్ని పట్టుకొని వెళ్ళిపోతా. ఆ డబ్బు గురించి పట్టించుకుంటే డబ్బు ఎక్కువైపోతుంది, ఆశ గురించి పట్టించుకుంటే ఆశ ఎక్కువైపోతుంది. నీకు కర్మ సంస్కారాలను దాటి మీకు ఏమి రాదు, పోదు. సంస్కారాలు దాటి ఏది రాదు, ఏది పోదు కూడా. ఇది బిలీవ్ చేసుకొని కూర్చోవాల్సిన గ్రేట్ కాన్సెప్ట్లన్నీ నాకు త్రూ మెడిటేషన్ వచ్చాయి. అదర్వైజ్ నో బడీ కుడ్ హ్యావ్ బిన్ సిట్ పీస్ఫుల్లీ. చాలామందిని చూస్తుంటాం బయట డాక్టర్స్లో కూడా, విపరీతమైన ఎర్నింగ్ ఉండే చోట వాడికంటే నేను ఎక్కువ ఉండాలి, వాడికంటే నేను ఎక్కువ ఉండాలి అని చెప్పి విపరీతమైన ఎలా తొక్కాలే కాదు, ఎలా డెవలప్ కావాలనేది కూడా వాడు విపరీతమైన స్ట్రగుల్లో ఉంటారు. ప్రతి ఒక్కరికి ఉన్న ప్రాబ్లమే ఇది. సో నువ్వు ఎంతసేపు బయట ఆ ఫీల్డ్లో కూర్చుంటే రాత్రి మందుకు తాగకపోతే పడుకోలేని పరిస్థితి. నోట్ దిస్ పాయింట్, మీరు చెప్పండి. సో నోట్ దిస్ పాయింట్, ఎందుకంటే చిన్నవి అంటే ఒక్కటి ఏదైనా ఆలోచన వచ్చి ఇంకా ప్రశాంతత నాకు కావాలి అన్న మంచి ఆలోచనతో మెడిటేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కోరికలు కానివ్వండి, భయాలు కానివ్వండి, ఇంకా ఏవేవి ఎక్కువ అవుతున్నప్పుడు అమ్మో భయం వచ్చి ఆ థాట్ వచ్చిందంటే ఇది చెయ్యాలి వెంటనే అని మెడిటేషన్ మాని అలా వెళ్ళడం కన్నా ఒక్కసారి మెడిటేషన్లో కంటిన్యూటీ అనేది మెయింటైన్ చేస్తే ఆ భయం తాలూకున వచ్చిన ప్రాబ్లం ఇలానే అవాపరేట్ అవుతుంది అన్న అర్థం చాలా మంచిగా చెప్పారు డాక్టర్ గారు. సో డాక్టర్ సార్, ఇంకా అంటే యూత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ సొసైటీ. సో వాళ్ళు ఇప్పుడు కాన్హాలో చూస్తున్నాం, చాలా మంది కనిపిస్తున్నారు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ.
ఈవెన్ నేను కూడా యూతే. మీరు నా గురించి అన్నారు. Yes. ఎస్ బ్రదర్. సో నువ్వు నా వెనకాల కవర్ అవుతాను చూసుకుంటాను కదా. సో కవర్ అలా కనపడకపోతే feel అవుతాడు. సో చాలా చాలా మంచిగా అనిపిస్తుంది యూత్ని చూస్తే. మరి పేరెంట్స్ ఎలా ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంకొక ప్రశ్న డాక్టర్ గారు, యూత్ని ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నాను, వీళ్ళలో మా అబ్బాయి కూడా ఉండాలి అనుకుంటున్నాను నేనైతే పర్సనల్గా. సో హీఈస్ స్టడీయింగ్ బీటెక్. తను 3 సిట్టింగ్ తీసుకున్నాడు, బట్ హీఈస్ నాట్ ఫాలోయింగ్ ద ప్రాక్టీస్ రెగ్యులర్లీ. సో హౌ కెన్ ఐ మోటివేట్ హిమ్ అండ్ ఇలా యూత్ని ఎలా ఇంకా మంచిగా ఇన్వైట్ చేయగలము? సో మీ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు, 3 సిట్టింగ్లు తీసుకున్నాడు, సీరియస్గా ఫాలో కావడం లేదు. సో మనం ఇప్పుడు న్యూటన్ ఫాలో అయిదాం. మీ అబ్బాయి ముందర ఒక యాపిల్ పడేయండి. అబ్బాయి యాపిల్ పడేసేది గమనించి నేను కూడా న్యూటన్ లాగా కొత్త ప్రిన్సిపల్స్ ఏమైనా కనుక్కుంటానేమో అనుకుంటే ఈజ్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ టు డిస్కవర్ సంథింగ్, దెన్ యూ కెన్ టెల్ హిమ్ అబౌట్ ఏ మెడిటేషన్. ఆ అబ్బాయి ముందర యాపిల్ కింద పడేసని టప్పుకు తీసుకొని తిన్నాడు అనుకో, ఈజ్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఈటింగ్ అట్లా. అంటే జస్ట్ జోకింగ్. సో యూత్కి ఏంటంటే సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్క సోలు పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేసింది. మనం చేసే ఫోర్సు, మనం క్రియేట్ చేసే ఒక ప్రెషరు వాళ్ళను డెఫినెట్గా డివేట్ అయ్యేలాగా చేస్తుంది అంటాడు మాస్టర్ గారు. రీసెంట్గా ఒక డైలీ 1 గుడ్ థాట్ అనేసి ఒకటి పొద్దున్నే వస్తుంటుంది కదా, దాంట్లో ఉందన్నమాట, ప్రతి ఆత్మ ప్రశాంతతని కోరుకుంటుందని ఉంది. నేను కూడా మా వాడితో కూర్చొని చూస్తున్నా, మా వాడిని ఏమీ మాట్లాడించకపోతే 11:30కి సెల్ ఆఫ్ చేసి పడుకుంటాడు. నేనేమన్నా రే చదువుకోరా పొద్దున్నే లేదంటాడు, 1 గంట వరకు మొబైల్ చూస్తాడు. సో బీ అన్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బీ కామ్ అండ్ పీస్ఫుల్. అండ్ నీ నుంచి భయంకరమైన అవుట్పుట్ డిరైవ్ అయ్యి చూసినాడు అనుకో, ఎందుకు నేను మా మమ్మీలాగా చేయలేను అనేసి ఆయన డిస్కవర్ చేయడం, ఆయన తను మార్చుకోవడానికి ఇష్టపడతాడు అనమాట. నువ్వు నాలాగా చేయను అనుకో. ఇప్పుడు మీకు మెడిటేషన్ ఇంట్రెస్ట్, యూ డిస్కవర్ సంథింగ్ ఇన్ మెడిటేషన్, దానివల్ల వచ్చిన ఫ్రూట్ని అప్లోడ్ చూపించాలి. ఆ ఫ్రూట్ని చూపించినంతకాలం మమ్మీ ఏదో కూర్చొని మెడిటేషన్ చేస్తుంది అనుకుంటాడు, కానీ అబ్బాయికి మెడిటేషన్ వల్ల ఇంత ఉపయోగం ఉందని చెప్పట్లేదు మనం. సో దట్స్ వాట్ బీ అన్ ఎగ్జాంపుల్ అని మాస్టర్ గారు చాలాసార్లు కొటేషన్ చేశారు. చారీజీ మాస్టర్ గారు మరీ క్లియర్గా చెప్తారు, బీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద సొసైటీ. మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అయ్యేటట్టు ఉండండి. చదువుకుంటా లేదని అసలు మొబైల్ చూసుకుంటూ కూర్చుంటాం 24 గంటలు. మొబైల్ కొనిచ్చింది ఎవరు? మనమే. డేటా ఇప్పించింది ఎవరు? మనమే. రీఛార్జ్ చేయించింది ఎవరు? మనమే. ఇంట్లో మంచి డబుల్ కార్డ్ బెడ్ ఇప్పించింది ఎవరు? మనమే. వాడికి జన్మనిచ్చింది ఎవరు? మనమే. ఇన్ని చేసి మనమే వాడికి పొడిచేవాడట్టు పోతాడు. యూత్ అందరికీ ఏంటంటే యూత్ను అట్రాక్ట్ చేసుకునేటట్టు చాలా జోవియల్గా, చాలా పీస్ఫుల్గా, చాలా యాక్టివ్గా మనం కూడా ఉండగలగాలి. అంతే తప్ప ఇందాక చెప్పాను కదా, నెగిటివ్ సజెషన్స్ వాళ్ళ మీద వర్క్ చేయొద్దండి. సో నేను మా పిల్లల్ని తిట్టడం మానేసిన తర్వాత బాగా చదువుతున్నారు. అంతకుముందు విపరీతంగా తిట్టేవాడిని, చెప్తున్నా కదా. నేను కూడా ఒకప్పుడు వెరీ క్రూయల్ పర్సన్. 2012 వరకు నేను మనిషినే కాదు. 2012 నుంచి ఎందుకు నా చుట్టూ గొడవలు అవుతానని చెప్పి రోజు ధ్యానంలో గమనించుకున్నాను. ఎందుకు నా చుట్టూ గొడవలు అవుతానని, మనమే ప్రాబ్లం ఉన్నాం. నాకు ఈగో ఉందని 2014లో అర్థమైంది. ఇంకెవరితో చెప్పుకోవాలా? నేను కరెక్ట్ అనుకుంటున్నా. నో, దట్స్ నాట్ కరెక్ట్. దట్స్ ఈగో అని రిలీజ్ చేయడానికి 12 ఏళ్ళు పట్టింది. ఈగో నుంచి బయటపడాలని ప్రయత్నిస్తుంటే ఇప్పటికి 1% కూడా ఇంకా బయటపడలే. ఎక్కడో లోపల కాలుతుంది, గుండెలో కుడిపక్క లోపల కాలుతుంది. ఎందుకు ఈ ప్రపంచాన్ని మార్చేద్దాం అనిపిస్తుంది ఒక్కోసారి. మార్చేదానికి మనం ఓటు హక్కు తప్ప ఏం లేదు మన చేతుల్లో. కాబట్టి మనం మార్చాలని కాకుండా నేను మారాలి, నేను ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి, నేను ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ లాగా ఉన్నప్పుడు సొసైటీ నన్ను ఫాలో అవుతుందండి. సో ఈరోజు పొద్దున్న నుంచి మా వాళ్ళకందరికీ సర్ప్రైజింగ్ హ్యాపీగా అబ్బాయి అన్నాడు అనమాట, సార్ మనకు ఉండేది 4 lakhs సబ్స్క్రైబర్సే, మనం చాలామంది చాలా కోట్ల హృదయాలు సంపాదించిన కన్నాలకు వచ్చినప్పటి నుంచి అందరూ బ్రదర్ హౌఆర్ యూ బ్రదర్, నిన్ను చూసి నవ్వుతున్నాం, నీ వీడియోలు ఫాలో అవుతున్నాం, ఇదే అని దగ్గర ఇప్పటికి 150 సెల్ఫీలేనే. సో ఐ కుడ్ అట్రాక్ట్ సో మెనీ సోల్స్ బై బికమింగ్ జోవెల్. సో లోపల అట్లా లేని ఇన్ని రోజులు బయటికి బాగా నవ్వుకుంటూ హ్యాపీగా వీడియోలు అన్ని పెడితే సోషల్ మీడియాలో నవ్వుకుంటున్నవాడని వచ్చినప్పటి నుంచి వారిని వీళ్ళు నా ఒరిజినల్ క్యారెక్టర్ చూస్తే నెగిటివ్ అనుకుంటారేమని చెప్పి అది కూడా మార్చుకుంటున్నా. సో మా క్లినిక్లో వచ్చే పేషెంట్ క్లినిక్లోకి వచ్చేటప్పుడు పేషెంట్స్ వస్తారు. మామూలు జనరల్గా డాక్టర్స్ యాటిట్యూడ్ ఎట్లుందంటే నాకు అన్నీ తెలుసు,
నేను చెప్పిందే వినాలనే యాటిట్యూడ్ అందరికీ 70% ఉంటుంది. దాంట్లో ఇంకా కొంతమంది నాలాంటి వాడికి ఏంటంటే నేను చెప్పిందే ఫాలో కావాలి అనేది కూడా ఉంటుంది. సో నాకు కూడా ఒకప్పుడు అట్లా ఉండేదన్నమాట. పేషెంట్ మళ్ళీ తిరిగి రాకపోయేటప్పుడు అర్థమవుతుంది ఎందుకు తిరిగి రాలేదప్ప, నేను చెప్పింది ఫాలో కమ్మని చెప్పినందుకేమని మెల్లగా చేంజ్ చేసుకుంటాను. ఇప్పుడు అబ్బాటి వచ్చేసి పబ్లిక్లకు అంతా సోషల్ మీడియాలో ఏంటి హరిప్రసాద్ అంటే బాగా నవ్వుతుంటాడు, బాగా ఎంజాయ్ చేస్తుంటాడు, బాగా హ్యాపీగా ఉంటాడని పబ్లిక్లో బాగా ఇంప్రెషన్ పడింది. క్లినిక్లోకి వచ్చినాడు ఎవడన్నా కానీ వాడి సైడ్ ఫాల్ట్ ఉంది, ఏంది ఆయన ఇట్లా చేసినా ఇట్లా చేసుకోవచ్చునా అంటే, సార్ సేమ్ వీడియోలో చేసినట్టు చేస్తాను సార్, ఆయన ఇంత కోప్పడేది పద్ధతి కాదంటాడు. నేను ఎవరితో చెప్పుకోవాలో ఎట్లా చెప్పుకోవాలో అర్థం కాదు నాకు. అట్లని చెప్పి ఇప్పుడు తిట్టడం మానేసి ఈవెన్ వాడి ఫాల్ట్ బయటపడినా కూడా, వాడే ఒక చిన్న మిస్టేక్ చేసి వాడే ఫాల్ట్ బయటపడినా కూడా ఇట్లా చేసుకోవద్దండి, నెక్స్ట్ టైం బాగా చేసుకో, ఏరా నాన్న బాగా చేపిస్తావు కదా మీ ఫాదర్తో అని చెప్పి వాడి మీద జోక్లు వేసి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో నా మీద నెగిటివ్ అనుకోకుండా బయట లోపల ఒకే రకంగా ఉన్నాడు అనిపించుకోవడానికి కష్టపడుతున్నా. సో అలా కష్టపడి ఈరోజు ఏదో దేవుడి దేవల్ల కొద్ది నవ్వు లోపల నుంచి కూడా నవ్వుతుంటా. సో మెడిటేషన్లో కూడా ఒక రోజు కూర్చుంటే విపరీతంగా కోపం వస్తుంది. ఒక పెద్ద ఇష్యూ జరిగింది నా చుట్టూ. ఆ ఇష్యూ వల్ల బాగా కోపంతో రగిలిపోతున్నాను. ఆ రోజు కూర్చున్నప్పుడు ఎంతసేపు మెడిటేషన్ చేసినా కోపం పోవడంలే. మాస్టర్కి ప్రేయర్ చేస్తున్నాను, బాధతో కోపడుతున్నాను, ఏం చేసినా రావడంలే. అప్పుడు ఎందుకో నాకు అనిపించింది అనమాట. యాక్చువల్గా ప్రపంచ నవ్వుల దినోత్సవం మొన్ననే ఈ మధ్య సెలబ్రేట్ చేశాం. సో ఆ రోజు అనిపించింది ఒకసారి నవ్వుదాముండని చెప్పేసి మెడిటేషన్లో కూర్చొని నవ్వుకొని స్టార్ట్ చేశా. వెంటనే మెడిటేషన్ చేంజ్ అవుతా ఉంది. సో లోపల నుంచి పాజిటివిటీ లేదాడా, నీ లోపల నుంచి పాజిటివిటీ ఒక హ్యాపీనెస్ లేనప్పుడు హౌ క్యాన్ యూ విన్ యువర్ ఓన్ నెగిటివిటీ? అర్థమవుతుందా? సో నీ లోపల నుంచి ఒక సంతోషం లేనప్పుడు బయట నుంచి వచ్చే నెగిటివిటీని నువ్వు జయించలేవు, భరించలేవు, తట్టుకోలేవు. సో ఫర్ దట్ యూ నీడ్ టు బికమ్ హ్యాపీ అండ్ పాజిటివ్ ఇన్సైడ్. సో ఒకరోజు పెద్ద సమస్యలో బాధపడుతున్నా, చాలా పెద్ద సమస్యతో బాధపడుతున్నా. నా లైఫ్ కోర్స్ ఏంట్రా బాబు, ఏంటి ఇట్లా ఉంది అనుకుంటున్నా చాలా టెన్షన్ పడుతున్నాను. 2020 జనవరి 24 ఈవినింగ్ లైఫ్ ఏంటో చాలా ప్రశ్నార్థకంగా మారింది. నా చుట్టూ పరిస్థితులన్నీ ఏంటి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే అనుకుంటుంటే నాకు సడన్గా అనిపించింది ఏంటంటే, వేర్ ఈజ్ పాజిటివిటీ ఇన్ యువర్ యాటిట్యూడ్ అని వచ్చింది. అవును కదా, నాలోనే పాజిటివిటీ లేదు, నేనేది ఇంత నెగిటివ్గా ఆలోచిస్తున్నా. బీ పాజిటివ్ అని చెప్పి ఆ రోజు అందరిలో పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ కావాలని ప్రేయర్ చేస్తుంటా. డైలీ ప్రేయర్ చేస్తాం, డైలీ 4 hours దాని మీద వర్క్ చేస్తున్నాం. యాక్చువల్గా ఒక న్యూ సజెషన్ స్టార్ట్ అయింది. సో ఇవన్నీ హ్యాపెండ్ త్రూ మెడిటేషన్ ఓన్లీ. సో మీలో నెగిటివిటీని మీరు చూసుకున్నప్పుడు మీరు ఆటోమేటిక్గా లోపల నుంచి పాజిటివిటీ జనరేట్ చేసుకుంటారు, మీరే చేసుకుంటారు. అంతే తప్ప నేను మీ నెగిటివిటీని పోగొట్టడం ఇంపాసిబుల్. మీరు ఇన్స్పైర్ అయ్యి నా నుంచి నేను చెప్పే పాజిటివ్ కొటేషన్స్కి ఇన్స్పైర్ అయ్యి తీసేసుకుంటే ఓకే. నేను ప్రత్యేకంగా మీ మీద చర్చకు వష్టి పెట్టి నువ్వు ఈరోజు బాగుండాలి జువేరియా, ఈరోజు నువ్వు ఏం చేయకూడదమ్మా, నువ్వు కోప్పడకూడదు, నువ్వు ప్రశాంతంగా ఉండాలి, ఎందుకు నువ్వు కోప్పడతావు, ఎందుకు నీకు అట్లాంటి ఆలోచనలు వస్తాయి, ఎందుకు ఇట్లా చేస్తావు చెప్పట్టు చేయొచ్చు నా అని అన్నాను అనుకో, నీకు నా మీద ఎక్కడ లేని మెంటల్ వస్తుంది, నేను కొడదామా? సో దిస్ ఈజ్ ద అప్రోచ్ టువర్డ్స్ పబ్లిక్ అండ్ యూత్. సో మీ అబ్బాయికి మీరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా ఉండండి. నాన్న ఈరోజు కన్హాకి వెళ్తున్నా, చాలా హ్యాపీగా ఉంటుంది రా అక్కడ, నాకు ఏంటోరా నాకు కూడా నువ్వు ఉంటే అక్కడ తోడు బాగుంటుంది, చెప్పండి అట్లా తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ధ్యానం అని ఎంతసేపు ధ్యానం గురించి మాట్లాడకుండా రా నాన్న ఎట్లా ఉంది, ఎక్కడ వాతావరణం ఎట్టుంది, ఇట్లా ప్లాన్ చేయాలంటే ఎట్లాంటి ఆర్కిటెక్ట్ ప్లాన్ చేసింటాడు, ఇది ఇంత హార్టికల్చర్ వాళ్ళు ఎవరు ప్లాన్ చేసింటారు. సో మీ అబ్బాయిని తీసుకురండి, ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ హార్టికల్చర్ ఎలా ఉంది, ఇక్కడ ప్లాంట్స్ ఎలా చేసేయచ్చు, ఇంత పెద్ద స్ట్రక్చర్ డెవలప్ కావడానికి మాస్టర్ ఎట్లా హెల్ప్ చేసింటాడు, ఆయనంత జీనియస్ మనం అయిండొచ్చా, మనం మెడిటేషన్ చేసి ఏమైనా మారొచ్చా, ఇట్లాంటివన్నీ చెప్తూ ప్రజల్ని మోటివేట్ చేయండి. సో ఐఎమ్ ఫాలోయింగ్ దట్ పాత్ ఓన్లీ. సో అందరికీ మెడిటేషన్ గురించి మాట్లాడుతుంటే బోర్ కొడుతుంది. సో ఐఎమ్ పుట్టింగ్ కామెడీ వీడియోస్ ద్వారా వచ్చిన పాపులారిటీతో ఈరోజు నేను చెప్పే స్పిరిచువల్ స్పీచెస్ వింటున్నారు. చూపు సార్ నాకు హాయ్, నేను సారు ఫస్ట్ మెడిటేషన్ గురించి ఒక 4-5 వీడియోస్ చేశాము. అవి అయితే అప్పట్లో ఎవరు సరిగా చూడలేదు, దాని గురించి రెస్పాన్స్ లేదు. మెడిటేషన్ పైన ఒక 4-5 వీడియోస్ చేశాము, మెడిటేషన్ చేసుకుంటే దానివల్ల ఉపయోగాలు లాభాలని. దానిలో అయితే ఎవరు సరిగా చూడలేదు, రెస్పాన్స్ లేదు. ఆ తర్వాత సారు నేను ఆలోచించి ఒక ఫన్నీ వేలో కొద్దిగా వీడియో చేసి ఆ తర్వాత డైవర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు అందరికీ ఫన్నీగా వీడియో చేసి ఆ తర్వాత మార్చినాము. ఇప్పుడు అందరూ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. మీ అబ్బాయి విషయంలో కూడా ఇదే ఫాలో అవ్వమంటున్నా. బీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ హ్యాపీనెస్, బీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ పాజిటివిటీ. మనం బయటకు అందరి దగ్గర మంచిగా ఉంటాం, ఇంటికి వెళ్ళేసరికి ఎక్కడ లేని నెగిటివిటీ ఒకటి ఉంటుంది, ఒక అధికారం చలాయించాలని చూస్తాం. నాలో కూడా ప్రాబ్లం ఉంది, నేనేం గొప్ప యోధుని ఇదని చెప్పడం లేదు, కానీ సేమ్ ప్రాబ్లమ్ ఐ ఫేస్డ్. సో నవ్ ఐ రియలైజ్డ్ త్రూ మెడిటేషన్ ఓన్లీ, బికాజ్ ఐ రియలైజ్డ్ నేనేం పెద్ద తోపు కాదు,
So how can I force him? Baiga, he came with his own samskaras. So he came with his own samskaras. Let him, he's in the trap of his own samskaras. To bring him out, ఆయన బయటికి తీసుకురావడానికి మాస్టర్ని ఉపయోగించుకోవచ్చనే సూత్రం మనం చెప్పగలగాలి. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ టు మై ఎల్డర్ సర్. He crossed around 16. So I'm trying to convey this message to him. He told, I'll soon start my meditation అంటున్నాడు. ఆయనంతట ఆయనగా స్టార్ట్ చేశాడు అనుకోండి, డెఫినెట్లీ విల్ బికమ్ మోర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ మెడిటేషన్. నా బలవంతం మీద వచ్చి 3 సిట్టింగ్లు తీసుకొని వెళ్ళిపోతే ఆయన రాడు. ఓకే, సో దీనిలన్నిటినీ పాజిటివ్తోనూ హ్యాపీతోనూ చేయాలని నా ఫీలింగ్. అనిల్ కుమార్ గారు, మీరు కూడా కొత్తగా జాయిన్ అయ్యారు హార్ట్ఫుల్నెస్లో. సో మరి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ సార్తో మీ జర్నీ అంటే కంటిన్యూటీ అనేది ఉంది. సో ఏం చేంజెస్ గమనిస్తున్నారు మీలో? అండ్ మెడిటేషన్ వల్ల మీకు లాభాలు అనొచ్చు, ఎక్స్పీరియన్స్ అనొచ్చు మీ మాటల్లో. సార్తో జర్నీ అంటే నాకు కొత్తగా అయితే జర్నీ అయితే ఏం లేదు. సార్ ముందు నుంచి ఒక ఫ్రెండ్గా మాదిరే పరిచయమే, మా బావ ఫ్రెండ్ మాదిరి పరిచయమే. ఇప్పుడు సారు గుండెల్లో నా స్థానాన్ని ఏర్పరచుకున్నా. అందుకు బాడీ ఖాళీగా బాడీ కట్టు. నేను 3 నెలల కరెంట్ బిల్లు కూడా కట్టడం, ఇంటి స్థలానికి పన్ను కట్టడం, ఖాళీ స్థలాలకు కూడా పన్ను ఉంది ఇప్పుడు. గుండె కంటే ఇంకా ఎక్కువ కట్టాలి. గుండె కంటే కొద్దిగా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే రక్తం అంతా ఉంటుంది. నా బ్లడ్ తగులుతుందంటే నీకు కొద్దిగా చూసుకో. అలాగే చిన్నగా సార్తో చిన్నగా ఫన్నీగా కామెడీ వీడియోస్ చేయడం మొదలుపెట్టాము. చిన్నగా నేను కూడా కొద్దిగా ఫైనాన్షియల్గాను ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిగా ఎమోషనల్ అయిపోయి డిప్రెషన్కి పోయి ఇట్లా అవుతున్నప్పుడు సార్ చిన్న సజెషన్, ఎప్పుడైనా నీకు ఫ్రీగా ఉంటే ఒక సిట్టింగ్ తీసుకో, బాగుంటేనే చెయ్యి, లేకపోతే లేదు అన్నాడు. సరే అని ఎందుకైనా మంచిదని ఒక 3 సార్లు సిట్టింగ్స్ తీసుకున్నాక ఎందుకో తీసుకుంటే బాగుంటుంది, ఇది కూడా ఏదో మనలో ఉన్న పాజిటివ్ని బయటికి తీస్తుందేమో అనే ఆలోచనతో ముందుకు పోయాను. చిన్న స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు పోయిన బండారాకు వచ్చాము ఇక్కడికి. ఈ పోయిన బండారాకి నాలో నాకు తెలియని ఎన్నో మార్పులు చూస్తున్నా. నేను వర్ణించలేను, ఆ మార్పుల్ని కూడా నేను వర్ణించలేను. అంటే కొత్త విషయాల్ని, నాలో ఉన్న నా బద్ధకాన్ని కూడా నేను అణచివేసుకొని ఇప్పుడు మినిమం టైం స్కేల్ పెట్టుకొని ఎలా పనులు చేసుకోవాలి, ఎవరితో ఎలా మెలగాలి అనే కొత్త ఆలోచనలతో కొత్త విధానాలతో ముందుకు పోతున్నా. ఈ మెడిటేషన్ కూడా నేనైతే ఎవరిని ఫోర్స్ చేయను, మీరు చేయండి చేస్తే బాగుంటుంది అని కానీ నేను సార్ మాదిరి చెప్పను. ఎందుకంటే ఒక్కసారి మీరు సిట్టింగ్ తీసుకున్నాక మీకే ఇది బాగుంటుంది అనిపిస్తేనే మెడిటేషన్ చేయండి, లేకపోతే వదిలేసండి. ఎవరైనా కూడా అంతే. మెడిటేషన్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే చాలా బాగుంటుంది. దీంట్లో గురువుగారితో పాటు మనం చేసే పనులు కూడా గురువుగారే చేస్తుంటారు, కానీ అది మనకు తెలియదు. మనకి తెలియకుండానే మనం ఆ పనులతో పాటు మన పనులు కూడా చేసుకుంటూ ఉంటాం. సార్ అనిల్ గారు చెప్పారు, సో గురువు గారు చేయిస్తుంటారు అని. కొన్ని అంటే మనిషి రూపంలో ఉన్నప్పుడు నెగిటివ్ ఆర్ పాజిటివ్ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్, మేము చేస్తుంటాము. ఆ పని నెగిటివ్ అని మనకు కూడా తెలుసు. సో ఇది దిస్ ఈజ్ నాట్ గుడ్, దిస్ ఈజ్ నాట్ మంచిది కాదు అని తెలుసు, కానీ అది కూడా చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. సో అది మరి మాస్టర్ చేస్తున్నారు అనుకోవాలా, లేకపోతే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా నేనేం ఫీల్ అవుతానంటే జవేరియా ఇస్ జస్ట్ ద ఇన్స్ట్రుమెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ మాస్టర్ అని అనుకుంటాను. మరి ఏదైతే బ్యాడ్ థింగ్స్ అవుతున్నాయో అది ఇన్స్ట్రుమెంట్ వల్ల అవుతుందా, లేకపోతే అది కూడా మాస్టర్ నుంచేనా? వెరీ గుడ్ క్వశ్చన్. సో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పినాడు? శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పినాడు? నా స్మరణలో నువ్వు ఏం చేసినా అది నాదే అన్నాడు. సో మాస్టర్ గారు కూడా సేమ్ అదే చెప్తున్నారు. మాస్టర్ రిమెంబరెన్స్లో చేసే ప్రతిదీ మాస్టర్ గారిదే. సో ఇక్కడ మీరు ఇన్స్ట్రుమెంట్ అంటున్నారు, మీరే లాజిక్ మర్చిపోతున్నారు. ఇన్స్ట్రుమెంట్కు జడ్జిమెంట్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? డూ ఇట్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మాస్టర్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. మేబీ ఇట్ ఈజ్ యువర్ సంస్కారాస్ ఆర్ ఈజ్ వర్క్. సో చాలాసార్లు ఈవెన్ నేను కూడా తప్పులు చేస్తుంటాను. తప్పులు చేసినప్పుడు ఎందుకబ్బా ఈ తప్పు చేశానని గిల్టీ ఫీలింగ్ పెట్టుకోవద్దంటాడు మాస్టర్. బికాజ్ ఇట్ షుడ్ హ్యాపెన్, దట్స్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. జస్ట్ లీవ్ ఇట్ టు మీ, గో అహెడ్, డోంట్ జడ్జ్ దట్, డోంట్ కీప్ ఏ ఇంప్రెషన్ ఆన్ యువర్ హార్ట్. నీ హృదయంలో దాని గురించిన ఒక అభిప్రాయం కానీ దురభిప్రాయం కానీ మంచి అభిప్రాయం ఏది పెట్టుకోవద్దు. ఫ్రీ ఫ్రమ్ దట్, ఫ్రీ ఫ్రమ్ యాక్షన్, ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్.
వెన్ యు ఆర్ ఇన్ ద రిమెంబరెన్స్ ఆఫ్ గురు, హిస్ సటిల్ వే, మీరు చేస్తున్నది ఆయనకి ఎట్లా తెలుస్తుంది అసలు? ఎట్లా తెలుస్తుంది? బికాజ్ హీ ఇంట్రడ్యూస్డ్ హిస్ సటిల్ బాడీ ఇంటి యూ. ఆయన సూక్ష్మ శరీరాన్ని మనలో ప్రవేశపెట్టాడు కాబట్టి ఆయన మనం చేసే ప్రతి మూమెంట్ అని తెలుసు. సో ప్రతి మూమెంట్ ప్రకారం నువ్వు చేసేది నెక్స్ట్ ఏం చేయబోతున్నా కూడా ఆయన తెలుసు. సో ఏం చేయబోతున్నా కూడా తెలిసినప్పుడు ఆటోమేటికల్లీ ఈ డిసైడ్స్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ బై యూ, త్రూ యూ, వాట్ నాట్ టు బీ హ్యాపెండ్ త్రూ నేచర్. హీ కంట్రోల్స్ ద నేచర్ ఆల్సో. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. సో త్రూ యూ 2014లో నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, భయపడిపోయినా. ఏందబ్బా ఇంక నా లైఫ్, నా నెక్స్ట్ భవిష్యత్, నెక్స్ట్ ఇంకొక గంట తర్వాత బతుకుతాను లేదా డౌట్ వచ్చింది. అంత భయంకరమైన ఇన్సిడెంట్లు జరుగుతాను నా లైఫ్లో. యాక్చువల్ తప్పు చిన్నదే కానీ ఊహించుకోవడం చాలా పెద్దగా ఉంది. భయపడిపోతున్నా, ఏందబ్బా ఇట్లా జరిగింది, ఎట్లా బయట జరిగింది అంటే సెంటర్ ఇన్ఛార్జ్ దగ్గర పోయి కూర్చొనేసిన. సార్ ఇంకా అయిపోయింది సార్, నా చరిత్ర అంతా అయిపోయింది అంటే ఎదురు కూర్చో అన్నాడు. కూర్చోబెట్టి సిట్టింగ్ ఇచ్చాడు. సిట్టింగ్ ఇస్తే అంతవరకు నేను ఆ సఫర్ అవుతున్నదంతా క్లీన్ అవుతుంది. దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. సభకని మొత్తం ఒక 5 నిమిషాల్లో మొత్తం క్లీన్ అయిపోయి నేను ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోగలుగుతున్నా. అట్ ద సేమ్ టైం ఇంటి నుంచి ఫోను, ఏం కాలేదు ఇంటికి వచ్చేసేయండి. సో హీ మ్యానిపులేటెడ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ సబ్జెక్ట్ బోత్. He manipulated both the subject and environment also. That's what the power of master. That's what the power of master. Masters are not only doing through you, he is also doing through the nature, through the others also. Which person he is going, you are going to get harmed అనేది ఆయనకు తెలుసు. కాబట్టి అట్లా తెలిసినప్పుడు ఆటోమేటికల్గా ఆయన మనకు రక్షణగా నిలబడే అవసరం కూడా ఆయనకు ఉంది. బికాజ్ నిన్ననే విస్పర్స్ చదువుతున్నాను. విస్పర్స్ చదివేటప్పుడు ఒక అభ్యాసిని ప్రోగ్రెస్ చేయించడానికి మాస్టర్ పడే కష్టం అట్లా ఇట్లా కాదంట. మన దగ్గర నుంచి వచ్చే నెగిటివిటీని కూడా తట్టుకోవాలంట. మనలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి. మనలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసి మన దగ్గర నుంచి వచ్చే రెసిస్టెన్స్ తట్టుకోవాలి. మనలో నెగిటివ్ ఇంప్రెషన్ ఫామ్ కాకుండా చూసుకోవాలి. ఇంత వర్క్ జరుగుతుంటుంది. అభ్యాసిని ప్రోగ్రెస్ చేయించడం అంటే కూర్చో ధ్యానం చేసుకో అనే దానికి కాదండి ఇది. సో సహజ మార్గానికి మిగతా సిస్టమ్స్కి ఉన్న తేడా ఏంటంటే ఇక్కడ మాస్టర్ గారు దే వర్క్ విత్ ట్రాన్స్మిషన్ 24/7. He is watching our activities through subtle body, and by that he is monitoring us, he is monitoring our spiritual progress. ఎక్కడైనా కానీ మనం ఒక తప్పు చేసి ఆయన స్మరణలో ఒక్క తప్పు చేసి కింద పడిపోతామా అని డౌట్ వస్తే వెంటనే ఆ పని జరగకుండా అయిపోతుంది. బాగా గమనించుకోండి. ఏదైతే నీ ఆధ్యాత్మిక ప్రగతికి అవసరం ఉంటుందో ఖచ్చితంగా ముందర జరుగుతుంది. 22 ఏళ్లలో నాకు మెడిటేషన్ స్టాప్ చేయాల్సిన సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయి, కానీ ఏది నన్ను ఆపలేకపోయింది. బికాజ్ ఐ వాజ్ ఇన్ హిజ్ రిమెంబరెన్స్. సో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిందే, నా స్మరణలో చేసేదానికి నీకేం సంబంధం లేదు, ఇదంతా నా యాక్షన్, నా చర్య, నా కర్మ, నా ఫలితం. సేమ్ థింగ్ మాస్టర్స్ ఆర్ టెల్లింగ్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఇన్ మై రిమెంబరెన్స్, దట్ ఈస్ మై వర్క్. సో డోంట్ జడ్జ్ ద వర్క్, డోంట్ కీప్ ఏ ఇంప్రెషన్ ఇన్ యువర్ హార్ట్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఐఎమ్ టెల్లింగ్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. మంచి అభిప్రాయాన్ని పెట్టుకోవద్దు, చెడు అభిప్రాయాన్ని పెట్టుకోవద్దు, నీ సెల్ఫే పెట్టుకోవద్దు. దట్స్ వై మై ఛానల్ ఈజ్ మాస్టర్ యువర్ సెల్ఫ్. మీ సెల్ఫ్ని మాస్టర్ చేసుకోండి. ఈరోజు పొద్దున్నే మెడిటేషన్లో కూడా అనిపించిందండి ఒకటి బాగా అద్భుతమైన విషయం ఏంటంటే, గురువు అంటే ఎవరు అంటే భగవంతుని జయించినాడని చెప్పే వ్యక్తి అనుకుంటున్నారేమో. కాదు, భగవంతుని కోసం తనను తాను జయించుకున్న వ్యక్తే మాస్టర్ గారు ఇక్కడ. సో హూ మాస్టర్డ్ హిమ్సెల్ఫ్ ఈజ్ రియల్ గురు. Sir, can you repeat that word about the guru? సో ఇక్కడ గురువు అంటే భగవంతుని జయించిన వ్యక్తి, లేకుంటే ప్రపంచంలో ఉన్న శక్తుల్ని జయించిన వ్యక్తి కాదండి. భగవంతుని ప్రేమ కోసం తనను తాను జయించుకున్న, తన స్వేచ్ఛను జయించిన, తన కోరికలను జయించిన, తన అభిప్రాయాలను జయించిన, తనను తాను జయించుకున్న వ్యక్తి. భగవంతుని కోసం తనను తాను అన్నీ వదిలేసి కేవలం ఆయన స్మరణలో ఉండిపోవడానికి స్వేచ్ఛను కూడా వదిలేసిన వ్యక్తే ఇక్కడ గురువు. సో దట్స్ వై ఆయన కూడా మనలాగే ఒక హ్యూమన్ బీయింగ్ లాగా ఫస్ట్ నుంచి 0 స్టేజ్ నుంచి, సంస్కారాల స్టేజ్ నుంచి సంస్కారాలు వదిలించుకోవడానికి మెడిటేషన్ చేస్తూ, క్లీనింగ్ చేస్తూ అలా 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 ఆయన కూడా ఆ ప్రాసెస్లో వచ్చాడు. కాబట్టి హీ నోస్ వేర్ ఏ పర్సన్ క్యాన్ ఫాల్, వేర్ ఏ పర్సన్ క్యాన్ డీవియేట్, వేర్ ఏ పర్సన్ క్యాన్ గో అవే. ఇవన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి అట్లాంటి పరిస్థితులు మనకు రాకుండా మనకి నిత్యం ఆధ్యాత్మిక రక్షణలో నిలబడతారు, ఆధ్యాత్మిక ప్రగతిలో నిలబడతారు. దట్స్ వాట్ మాస్టర్ ఈజ్, రియల్ మాస్టర్ హూ మాస్టర్డ్ హిమ్సెల్ఫ్. దట్స్ వాట్ ద మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ రియల్ క్యాలిబర్. సో దే మాస్టర్డ్ దిమ్సెల్వ్స్. సో దాజీ గారు కానీ చారీజీ గారు కానీ పైనుంచి ఏదన్నా ఆదేశం వచ్చిందంటే ఇక్కడ పని వాళ్ళు అనుకున్నదాన్ని ఆపేస్తారు. ఆపేసి మాస్టర్ గారు ఏమైతే పైనుంచి ఆదేశిస్తున్నారో దాని ప్రకారం వర్క్ చేసేసి నిలబెడతాడు. సో బాబూజీ డైరీస్ అన్నీ చూసానండి మీరు, ఇంటర్ కమ్యూనియన్ ఎప్పుడో 32,000 సంవత్సరాల తర్వాత వచ్చే ఒక గురువును
బాబూజీ గారి డైరీలో ఎప్పుడో 32,000 బాబూజీ గారి గురువు గారు డైరీ కాదు ఇది, దిస్ ఈజ్ ద డైరీ ఆఫ్ చారీజీ. 73 డైరీలో ఇద్దరు ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు బాబూజీని అడిగాడంట, ఇప్పుడు నేనేం చేస్తున్నానంట, నువ్వేం చేస్తున్నావు నాకేం తెలుసు అన్నాడంట చారీజీ. అంటే నువ్వేం చేస్తున్నావు నాకేం తెలుసు అనడం కాదు, నేనేం చేస్తున్నాను దాని గురించి మెడిటేషన్ చేసి కనుక్కో అంటే, అప్పుడు చారీజీ గారు మన గ్రేట్ లవ్, మై లవ్ అనమాట, నా లవ్ చారీజీ గారు కూర్చొని ధ్యానం చేస్తే ఎక్కడో 32,000 సంవత్సరాల తర్వాత రాబోతున్న ఒక మనిషి మీద పనిచేస్తున్నాడు. నిన్న ఈరోజు జరుగుతున్న డికేట్స్ పాస్ అవుతున్న మన మీద పనిచేయడా, ఆల్రెడీ పనిచేసిండడా, 72లో మన మీద పనిచేసిండడా. లేకపోతే నువ్వు నేను ఇక్కడ కూర్చొని కన్హాలో వచ్చి ఇంటర్వ్యూ ఎట్లా చేస్తాం? ఈరోజు కన్హా అనే ఒక సెంటర్ ఎట్లా వస్తుంది? సో మాస్టర్స్ ఆర్ రియల్ క్యాలిబర్ పర్సన్స్ హూ మాస్టర్డ్ దెమ్సెల్స్ అండ్ దే పాస్డ్ బియాండ్ దెమ్సెల్స్ అండ్ దే వెంట్ ఇన్ టు హయ్యర్ ప్లేన్స్. దేర్ దే క్యాన్ మ్యానిపులేట్ టైమ్, నేచర్ అండ్ టోటల్ యూనివర్స్. అది వాళ్ళ శక్తి. చాలా చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఎందుకంటే అంటే కొన్ని ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఏదైతే అడిగానో చాలా మందికి ఉంటాయి. సో వీటికి ఎవరి ద్వారానో మనకు ఆన్సర్స్ దొరకవు. సో అలాంటిది ఒక క్లియర్ కట్గా ఇన్ డీప్ అండ్ డెప్త్ లెవెల్లో మంచిగా ఆన్సర్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరినీ బాగా ప్రాక్టీస్ చేయమని చెప్పొద్దు. సో శివ ఏదో మాట్లాడతాడు. శివ ఆల్సో న్యూ జాయినింగ్ యాక్చువల్గా, అంటే సీరియస్గా ప్రాక్టీస్ చేయడం ఒక 6 months 7 months నుంచి స్టార్ట్ చేసినాడు. సో బుక్స్ గురించి ఒక క్వశ్చన్ తీసుకున్నాం. ఓకే చెప్పు శివ. సార్ ఈ మధ్య చెప్పు శివ, నువ్వు ఇదే చెప్పాలను సార్ చెప్తాను. అక్కడ చెప్పు శివ. సార్ ఈ మధ్య బాబూజీ దశనియమాలు అంటున్నారు సార్, అవి ప్రతి అభ్యాసి ఖచ్చితంగా ఫాలో కావాల్సిందేనా సార్? ఖచ్చితంగా ఫాలో కమ్మని గురువులు ఏది కూడా గురువులు ఇది ఖచ్చితంగా ఫాలో కమ్మని చెప్పరు. ఎందుకంటే ఫాలో కాలేకపోతే దాని గురించిన నెగిటివ్ ఇంప్రెషన్ మనలో పడి మనము సిన్గా ఫీల్ అవుతామని చెప్పి వాళ్ళు ఏది కూడా ఖచ్చితంగా చేయని చెప్పరు. నెంబర్ 1, దే ఆల్వేస్ గివ్ సజెషన్స్, సూచనలు మాత్రమే ఇస్తారు, రూల్స్ పెట్టరు. మాస్టర్స్ ఎప్పుడూ రూల్స్ పెట్టరు, దే ఆర్ గివింగ్ సజెషన్స్, సూచనలు. దశ నియమాలు అనేటివి కూడా సూచనలు మాత్రమే. సో ఆ దశ నియమాలు కూడా ఏంటంటే పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి వరకు సహజ మార్గంలో వచ్చే మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ను మన జీవితంలో పెట్టుకోవడానికి వాళ్ళు అరేంజ్ చేసిన ప్రిన్సిపల్స్ మాత్రమే. రోజు పొద్దున్నే లేచి క్లీనింగ్ చేసుకోమని చెప్పడం, రోజు పొద్దున్నే లేచి ఒకే టైం ఒకే ఆసనంలో కూర్చొని మెడిటేషన్ చేసుకోమని చెప్పడం, తర్వాత హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోమని చెప్పడం, లైఫ్ టైం ఉపయోగపడేటట్టు 3వ నియమం, నా గోల్ ఒకటి ఉండాలి. వివేకానందుడు కూడా చెప్పాడు, రైజ్ ఏమన్నాడు, రైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ గోల్ ఈజ్ అచీవ్డ్ అని చెప్పడం. సో లక్ష్యాన్ని ఛేదించే వరకు నిద్రపోద్దని చెప్పడం. 4వది బ్రదర్హుడ్ డెవలప్ చేసుకోండి అని చెప్పడం. 5వది ట్రూత్ఫుల్గా ఉండండి, నేచర్తో మింగిల్ అయిపోయేటట్టు ఉండండి అని చెప్పడం. 6వది ఏ కష్టమైన భగవంతుడు ఇచ్చింది అని చెప్పడం. 7వది అతి కష్టమైన భయంకరమైన కష్టం, అది నా వల్ల కాదు, ఎదుటివారు చేసిన తప్పుల్ని భగవంతుని వరాలుగా స్వీకరించమంటారు, అది నా వల్ల కాదమ్మా, ఇప్పటికీ కొట్లాడుతాను. ఆ విషయంలో ఫెయిల్యూర్ మాస్టర్ చారీజీ మాస్టర్ నీ సమక్షంలో ఏడుస్తున్నా, 7వ నియమం నా వల్ల కాదా, నాకు ఈగో ఉంది, రాయలసీమ పౌరుషం ఉంది, సరే వదిలించుకుంటాను కొద్దిగా. 8వ నియమం, ఏదైనా కానీ భగవంతుడు ప్రసాదించిన వరం అనుకొని దాంతో తృప్తిగా జీవించడం. 9వది అందరిలో ప్రేమ భక్తి నిండుకునేటట్టు బతకడం. 10వది రాత్రి పడుకోబోయే ముందు, ఇప్పటి వరకు పొద్దు నుంచి రాత్రి వరకు అదే దాంట్లో బతుకో, రాత్రి పడుకోబోయే ముందు కూడా ప్రేయర్ చేసుకొని భగవంతుడా మాస్టర్ నువ్వే నాకు దిక్కు, నన్ను నీ ప్రోగ్రెస్ బాగా ఉండేటట్టు చూడని చెప్పి మాస్టర్కి విన్నవించుకొని పడుకోమని చెప్పడం. దీంట్లో సహజ మార్గం నుంచి నువ్వు డివేట్ కాకుండా నీకు లైఫ్ స్టైల్ ఇస్తున్నాడు, ఫాలో అవుతావు లేదా నీ ఇష్టం, నాకే సంబంధం, మాస్టర్ గారికి ఏం సంబంధం, నీ ఫాలో అవుతావు లేదంటే లేదు. ఆ ఫాలో అయితే సూపర్, ఇంకా వండర్ఫుల్, ఎక్సలెంట్. ఫాలో కాకపోతే అది నీ చాయిస్. మామూలు సంస్కారాలు ఏమంటే మందు గిందు చికెను అట్లా పేకాట గీకాట పోతా ఉంటావు, నీ చాయిస్, దాంట్లో ఏముంది చెప్పు. ఒకటి మాత్రం కరెక్ట్ చెప్తాను చూడమ్మా, మీరు మెడిటేషన్ కోసం పెట్టుబడి పెట్టే ప్రతి సెకండు ఎందుకు పెడుతున్నాను, ఎలా పెడుతున్నాను, దీనివల్ల నాకు ఎంత లాభం వస్తుందని చూసుకొనే పెట్టండి. అట్లా కాకోకుండా ఊరికే వచ్చినామా మెడిటేషన్ చేసుకున్నాం పోయినామా అంటే మీరు చేస్తున్న మెడిటేషన్లో మీకే ఇంట్రెస్ట్ లేదు, మీరు దాంట్లో ఫలాన్ని కూడా తొందరగా స్వీకరించలేరు. ఖచ్చితంగా మాస్టర్ ఇస్తాడు ఫలాన్ని, ప్రతిఫలం అనేది మాస్టర్ ఇవ్వకుండా వదలడు. ఎప్పుడో వచ్చేదాన్ని మీ అంతటి మీరు తొందరగా లాక్కుంటే మీకు బాగుంటుంది.
అంటే ఆర్ట్ఫుల్నెస్ కానీ ఆర్ట్ఫుల్గా చేయలేదు. చేయగొట్టు చేతులు కూడా కొట్టే రాజుడు మళ్ళీ ఆర్ట్ఫుల్ చేయి హ్యాండ్ఫుల్ చేయి అంటావు. ఇంకేమన్నా క్వశ్చన్ అడగమ్మా, బుక్స్ గురించి అడుగుతాం. వండర్ఫుల్ బ్రదర్. ఎందుకంటే కొన్ని ప్రశ్నలు ప్రిసెప్టర్స్ చెప్తుంటారు, గైడెన్స్ అనేది బుక్స్ చెప్పారు. అంటే మీరు బుక్స్ రీడ్ చేయడం వల్ల కొన్ని మీకు తెలిసొచ్చాయి అని చెప్పారు. సో అబౌట్ బుక్స్ చాలా ఇప్పుడు చూస్తుంటే, ఇప్పుడు మనం కూడా యూట్యూబ్లో ఒక వీడియో చేస్తున్నాం. సో వీడియో త్రూ ఉన్న ఫాలోయింగ్ కానివ్వండి, తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ కానివ్వండి, బుక్స్ మీద చాలా చాలా తగ్గుతుంది ఇవాళ రేపు. సో సహజ మార్గం నుంచి రాసిన మాస్టర్స్ బుక్స్ ఎలా చదవాలి, వాటి మీద ఇంట్రెస్ట్ ఎలా తెచ్చుకోవాలి, అది కూడా ఆటోమేటిక్గా వస్తుందా లేకపోతే ఎలా? ప్రశ్న అనేది కట్ చేయండి. సో ప్లీజ్ కెన్ యూ ఆన్సర్ దిస్? చాలా మంచి ప్రశ్న అడిగామా. ఇంట్రెస్ట్ ఉంటేనే కదా బుక్లు చదువుతాము. మరి బుక్స్ చదివడానికి ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుంది? సో ఇంట్రెస్ట్ ఉంటే బుక్లు చదువుతావు, బుక్స్లో ఉండే మ్యాటర్ని బట్టి ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యేదో తగ్గేదో ఏదో జరుగుతుంది. బట్ ఏంటంటే మాస్టర్ గారు చెప్తారు, జ్ఞానము ఉపాసన రెండు ఉండాలంటారు. అంటే జ్ఞానం అంటే నువ్వు గుడ్డేది చేనులో పడినట్టు కూడా ఉండకూడదు. సహజ మార్గం గురించి బుక్కులు చదవకుండా నేనేం మాట్లాడాలి. నేను మాట్లాడే ప్రతి దశనియమాల బుక్కు, మెడిటేషను, పాయింట్ ఏ పాయింట్ బి, శుక్రవారం సాయంత్రం కూర్చొని 9 to 9:30 ప్రేయర్, ఇవన్నీ కూడా నేను మెడిటేషన్లో బుక్కులు చదివే తెలుసుకున్నాము. బుక్కులు చదివినందుకే నాకు తెలిసినాయి. సో చదవకోకుండా నేను గుడ్డేది చేయలేబడినట్టు మాస్టర్ గారితో నేను మాట్లాడను, ప్రిసెప్టర్లకు ఫాలో కాలేను. సో బుక్సే నాకు గైడెన్స్. సో బుక్స్ ఖచ్చితంగా ఫాలో కమ్మంటాడు. జ్ఞానము ఉపాసన రెండు ఉండాలి. మెడిటేషన్ చేస్తూ బుక్స్ కూడా చదవాలి. బుక్స్ కూడా చదివితే మీకు రైట్ డైరెక్షన్లో వెళ్తున్నాను లేదా మీకు తెలుస్తుంది. ఎందుకంటే మాస్టర్ గారి దగ్గర నుంచి వచ్చే ప్రతి మాట, ఇప్పుడు మాస్టర్ గారి స్పిరిచువల్ అనాటమీ బుక్ ఉంది. ఆ స్పిరిచువల్ అనాటమీ చదువుకోకుంటే మనం మెడిటేషన్లో ఏం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం అనేది క్లారిటీ ఉండదు మనకి. సో ఫర్ దట్ సేక్ యూ నీడ్ టు స్టడీ బుక్స్ ఆల్సో. బట్ బుక్స్ చదివినందుకు నాకు అంతా వచ్చేసింది అనొద్దండి. భగవద్గీత చదివితేనే భగవద్గీత రాదు. భగవద్గీతతో పాటు శ్రీకృష్ణు నుంచి వచ్చే ట్రాన్స్మిషన్ అందుకున్నప్పుడే భగవద్గీత మనలో ఓపెన్ అవుతుంది. సో ఆ శ్రీకృష్ణు నుంచి వచ్చే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచి వచ్చే ట్రాన్స్మిషన్ అందుకోగలిగే శక్తి మనకుందా? ఒక్క 0.1% భగవద్గీత మీద ఉంటుంది మైండ్. నేనే 2-3 సార్లు చదివినా నాకే అనిపించింది నేనేది ఇంత చెత్తదో అబ్బా అనిపించింది. సో 0.1% బుక్స్ మీద ఉన్నా, అదే భగవద్గీత మీద ఉన్నా, మిగతా 99.9% బయట ప్రపంచం మీద ఉంది. నాకే దృష్టి. మనకు భగవద్గీత ఎట్లా ఎక్కుతుంది? తలకు ఎక్కదు. కాబట్టి బుక్స్ చాలా అవసరం గైడెన్స్కి. అందువల్ల వాళ్ళ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఒక భయంకరమైన డైరెక్షన్. అది కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళడానికి నాకు ఉపయోగపడింది అన్ని బుక్సే. అట్ ద సేమ్ టైం మెడిటేషన్లో చదివినాను. మెడిటేషన్లో నేను ఎక్స్పీరియన్స్ అనేది బుక్స్లో వచ్చినది రెండు కంపేర్ చేసుకుంటూ ఈరోజు ఈ స్థితిలో మాట్లాడగలుగుతున్నా జస్ట్ బికాజ్ ఆఫ్ బుక్ రీడింగ్ అనేది కంపల్సరీ. ఈరోజు బుక్స్ బదులు ఆడియో వచ్చినాయి, అంతే. ఆడియో బుక్స్ వచ్చినాయి. సో టెక్నాలజీ చేంజ్డ్ బట్ కాన్సెప్ట్ ఈజ్ నాట్ చేంజ్. అనుకోకుండా మధ్యలో మన తాడిపత్రి సెంటర్ శివారెడ్డి సార్ వచ్చారు. సో బ్రదర్ కూడా ఆ సహజ మార్గం సాధకులు అలాగే, అండ్ బ్రదర్ కూడా సెంటర్ ఇన్ఛార్జ్. సో సెంటర్ ఇన్ఛార్జ్గా ఆయన ఎన్నో పనులు చేస్తుంటాడు. ఈ అబ్బాయి కొత్తగా సహజ మార్గంలోకి ఈరోజే ఎంటర్ అయ్యాడు. యాక్చువల్గా మెడిటేషన్ కానీ వచ్చాడు. కానీ నాకు వచ్చినప్పటి నుంచి ఏం సార్ ఇంత బ్యూటిఫుల్ ఉంది, అసలు ఇంత వండర్ఫుల్ ఉంది, మెడిటేషన్లో కూర్చోబెడితే ఏంది సార్ ఎక్కడో టచ్ అయింది అంటున్నాడు. ఈ అబ్బాయి లాస్ట్ స్టూడెంట్, పేరు షోయబ్, అండ్ ఈజ్ ఎ వండర్ఫుల్ పర్సన్. చాలా క్యూట్ బాయ్. యూత్ మాకు ఇష్టం వచ్చినట్టు ఉంటాము, మాకు ఇష్టం వచ్చినట్టు చేస్తామంటారు కదా. ఈ అబ్బాయి కూడా తనకి ఇష్టం వచ్చిందే చేస్తున్నాడు, కానీ ఉపయోగపడే పనే చేస్తున్నాడు. కాబట్టి మీరు కూడా ఉపయోగపడే పనులే చేయండి, మీకు ఉపయోగపడే పనులే. అనవసరంగా మీకు నచ్చిండేటివి ఉపయోగపడని పనులు చేసి చెడిపోతుంది ఎవరు. ఈయనలాగా నేర్చుకోవచ్చు. ఈజ్ వన్ ఆఫ్ ద గైడ్ ఫర్ యూత్కి. మళ్ళీ నువ్వు చెప్పండి. ఎక్సలెంట్. సో సార్ ఎక్సలెంట్గా చెప్తున్నారు సార్. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ చాలా డెప్త్గా చెప్తున్నారు. బుక్స్ గురించి మాట్లాడుతున్నాము, అలోపే బుక్స్ వచ్చేసాయి. అదేనేమో కాన్హా మహిమ. సో సంపూర్ణ రచనలు బుక్స్ ఉంటాయి. సో బుక్స్ ఇప్పుడు మెడిటేషన్కి వచ్చిన కొత్త వాళ్ళు, అంటే ఎవరైతే న్యూ కమర్స్ ఉన్నారో వాళ్ళు బుక్ రీడింగ్ చెయ్యాలి అంటే ఏ బుక్ రికమెండ్ చేస్తారు మీరు? ఫస్ట్ సెల్ఫ్ బుక్. మీరు మెడిటేషన్ చేసిన తర్వాత, ఈరోజు ఫారినర్స్ అందరూ బుక్స్ చాలా అథెంటికేటెడ్ ఉంటాయి. ఫారినర్స్ రాసే ప్రతి బుక్ చాలా అథెంటికేటెడ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి పనిని డాక్యుమెంట్ చేస్తారండి. డాక్యుమెంట్ చేస్తూ ఆ ప్రతి పనిని టైము, డేటు,
ప్లేస్ అన్నీ వేస్తూ కరెక్ట్గా ఈ టైంలో నేను ఇట్లా మాట్లాడాను, ఇంతమందితో మాట్లాడాను, ఇంతమంది ఇట్లా ఉందని డాక్యుమెంట్ చేస్తారు. ఆ డాక్యుమెంటేషన్ వల్ల వచ్చే అనాలిసిస్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో మనం కూడా డైరీ రైటింగ్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. మెడిటేషన్, డైరీ రైటింగ్ అని చెప్తాను. మెడిటేషన్ ఇమ్మీడియట్గా డైరీ రైటింగ్, ఈవినింగ్ క్లీనింగ్ డైరీ రైటింగ్, రాత్రి పడుకోబోయే ముందు పడుకునే ప్రార్థన, పొద్దున్న లేస్తున్న డైరీ రైటింగ్. దీస్ థింగ్స్ ఐ స్ట్రెస్ అప్ ఆన్ ఇట్. బికాజ్ 22 సంవత్సరాల నుంచి నేను రాస్తున్న డైరీ నాకు ఎంత హెల్ప్ అయిందంటే అంత హెల్ప్ అయింది. ప్లస్ కొత్తగా వచ్చిన అభ్యాసులు చదవడానికి బుక్స్ వచ్చేసి సత్యోదయం, నా గురువర్యులు, సహజ మార్గ దశనియమాలు అండ్ సహజ మార్గ పరిచయం అనేది ఒక 4-5 బుక్లు ఉన్నాయి. వాట్ ఈజ్ సహజ మార్గ అని ఒక బుక్ ఉంది. అండ్ శ్రీరామచంద్రుని సంపూర్ణ రచనలు అని చెప్పి 1, 2, 3, 4 పార్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సజెస్టెడ్ బుక్స్ బై మాస్టర్స్. సో అవి నేను చదివింది కూడా అవే, వాళ్ళు చెప్పినారని చదివినాము. ఈరోజు ఐ రియలైజ్డ్ లాట్ బై రీడింగ్ దమ్. కాబట్టి సత్యోదయం, నా గురువర్యులు, సహజ మార్గ దశ నియమాలు, సహజ మార్గం దృష్ట్యా రాజయోగ ప్రభావం ప్లస్ సహజ మార్గ పరిచయం అని చెప్పి సిరీస్ ఉంటాయి. అవన్నీ హ్యాపీగా ఫాలో కావచ్చు. ఇప్పుడు కొత్తగా హార్ట్ఫుల్నెస్ బుక్స్ అన్నీ వస్తున్నాయి. ఇంకా దాజీ గారు రాసిన బుక్స్ అయితే అనంతం. ఎంత బ్యూటిఫుల్ బుక్స్ రాస్తున్నారు. హార్ట్ఫుల్నెస్ వే కావచ్చు, విజ్డమ్ బ్రిడ్జ్ కావచ్చు, న్యూ టెక్నిక్స్ ఆఫ్ బేసిక్స్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్ బుక్స్. ఇంకా దాజీ గారు రాసిన ప్రతి బుక్ మనం ఫాలో కావచ్చు. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి బుక్స్. అన్నీ ఉపయోగపడేటివి. ఓకే షోయబ్, సో ఈ అబ్బాయి ఈరోజే కనాకు వచ్చాడు. విల్ టేక్ హిజ్ ఒపీనియన్ ఆల్సో ఎస్ ఎ బైట్. హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ కనా? సార్ చాలా పీస్ఫుల్గా నేచర్ అయితే చాలా బాగుంది సార్. మనం ఎక్కడ వెళ్ళినా కానీ దొరకదు ఇట్లాంటి నేచర్. ఏదో హిల్ స్టేషన్లో వచ్చినట్లా ఫీల్ అవుతుంది. మెడిటేషన్ చేస్తా అంటే చాలా డీప్గా ఇంకా వెళ్ళిపోవాలని అనిపిస్తుంది సార్. సో అక్కడ మనం చేస్తా అంటే ఇంకా కొత్తవి ఎన్నెన్నో చేయాలని చెప్పి ఇంకా కొత్త థాట్స్ వస్తున్నాయి సార్. ఇంతకు ముందు ఏం చేసినాము, ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇప్పుడు ఏం చేయాలా, మొత్తం ఒక డైరీ లాగా తిరుగుతుంది అనమాట బ్రెయిన్లో. వెరీ గుడ్, ఎక్సలెంట్. చూసారా, ఇన్నోవేటివ్గా ఆలోచించినప్పుడు, ఇంట్రెస్ట్ ఉండి ఆలోచించినప్పుడు, ఉత్సాహంతో ఆలోచించినప్పుడు ఇలా జరిగేదాన్ని అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వ్ ఎప్పుడైతే చేస్తామో వీఆర్ గోయింగ్ టు లెర్న్ బేసిక్స్, వీఆర్ గోయింగ్ టు వెరీ డీప్ థింగ్స్ అబౌట్ ఎనీథింగ్. కాబట్టి అబ్జర్వేషన్ ఈజ్ ఫార్మోస్ట్ థింగ్ ఇన్ మెడిటేషన్. ఓకే, సరే మా ఇక్కడ మన కొత్త అభ్యాసం వచ్చారు, వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయండి. మీకు ఏ ప్రశ్న వస్తే ఆ ప్రశ్న వేసి. హౌస్ హోల్డ్, కామన్ హౌస్ హోల్డ్ పీపుల్, ప్లీజ్ వెల్కమ్ సిస్టర్స్. వీళ్ళందరూ కామన్ హౌస్ వైఫ్స్. వాళ్ళకు కూడా సహజ మార్గం ఎలా హెల్ప్ అయింది, వై దే ఆర్ ఇన్ సహజ మార్గ్, హౌ సహజ మార్గ్ లీడింగ్ దెమ్, అది మీరు ఏది మాట్లాడతారు అడిగిన వాటికి మీకు తెలిసిన సమాధానం చెప్పండి. నమస్తే సిస్టర్. సో మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, అండ్ నమస్తే సిస్టర్. సో మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, మెడిటేషన్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు, సో మెడిటేషన్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ గురించి. నా పేరు మంజు ప్రసన్న. నేను తాడిపత్రి నుంచి వచ్చాను ఇక్కడికి కన్హాకి. అక్కడ శ్రీరామచంద్ర మిషన్ ఉంది కదా, అక్కడ నేను అభ్యాసిగా ఉన్నాను. అక్కడ నేను తీసుకున్నప్పటి నుంచి నాకు చాలా బాగుంది. ముందైతే నా మైండ్ అసలు చాలా ఇదిగా ఉన్నాను, కాన్సన్ట్రేషన్ చేయకుండా ఉన్నాను. ఇప్పుడైతే చాలా హార్ట్ఫుల్గానే ఉంది అండి. ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్ అండి. సో మీరు హోమ్ మేకర్ ఆర్ జాబ్ చేస్తున్నారండి? హోమ్ మేకర్. సో హోమ్ మేకర్ అయినప్పుడు ఎటువంటి బెనిఫిట్స్ పొందుతున్నారు? అంటే ఇంతకు ముందు ఏదైనా స్ట్రెస్ ఫీల్ అవ్వేవారా? ఇప్పుడు ఆ కండిషన్ ఎలా ఉంది? ఇంతకుముందు స్ట్రెస్ చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు ఆ ఫీలే లేదు, అసలు మామూలు న్యాచురల్గా ఉంది. సో మీరు హ్యాపీ అంటే ఇల్లు మొత్తం హ్యాపీనేనా? హ్యాపీనే కదా. సో దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్. సో దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్ అండి. ఇది అంటే ఏదో ఒక పెద్ద ప్రొఫెషనల్స్కా, లేకపోతే ఎవరు చెయ్యాలి, లేకపోతే అంటే ఏదన్నా ఇన్నోవేటివ్ మనం కనుక్కోవాలి రీసెర్చర్స్కా అనేది కాదు. సామాన్యులకి కూడా, అంటే మీరు ఒక మనిషిగా జన్మనెత్తారు అంటే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే ఆ హోమ్ మేకర్, ఆ సింపుల్ హోమ్ మేకర్ కూడా ఎంతో, అంటే హౌస్ వైఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటి పని చేస్తూ ఆ తర్వాత ఆలోచనలు అనేది తిరుగుతూ ఉంటాయి వాళ్ళ మైండ్లో. సో అవన్నీ స్టాప్ చేస్తూ నేను చాలా స్ట్రెస్ ఫ్రీగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను అనే మాట తన నోటినే మనం విన్నాము. సో హార్ట్ఫుల్నెస్ ఈజ్ బెనిఫిషియల్ ఫర్ ఆల్. ఎవరైనా సరే, పెద్ద హోదా నుంచి చిన్నవారు, అసలు నేను ఏమీ చెయ్యట్లేదు,
ప్రొఫెషనల్గా అన్న వాళ్ళకు కూడా చాలా చాలా యూస్ఫుల్. వాళ్ళకు ఒక దార్ అనేది ఓపెన్ అవుతుంది, రూట్ అనేది తెలుసుకుంటారు. అండ్ ఏదైతే వాళ్ళ గోల్ అనుకుంటున్నారో మెటీరియలిస్టిక్గా కావచ్చు, స్పిరిచువల్గా కావచ్చు, ఆ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ త్రూ దాజీ కమలేష్ జీ పటేల్ హార్ట్ఫుల్నెస్ గైడ్. సో తన నుంచి మాస్టర్ నుంచి ప్రతి ఒక్క థాట్ కానివ్వండి, మీరు ప్రతి ఒక్క సజెషన్ కానివ్వండి, ఎంత యూస్ఫుల్ ఉంటుందంటే ఎవరైతే హార్ట్ఫుల్నెస్ ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అన్నమాట. సో ఇది ఎవరైతే వింటున్నారో వెంటనే ఇప్పటి వరకు నేను హార్ట్ఫుల్నెస్ గురించి విన్నాను కానీ 3 సిట్టింగ్స్ తీసుకోలేదు అన్న ప్రశ్న వస్తుందా మనసులోకి, వెంటనే ప్రిసిప్టర్ని కాల్ చేయండి. మీ చుట్టుపక్కలే ఉంటారు. జస్ట్ గూగుల్లో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ అని నియర్ బై మీ అని కొడితే వచ్చేస్తుంది. సో సెంటర్కి వెళ్ళండి, ఎక్స్పీరియన్స్ చేయండి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్. మీ అమ్మ ఏమైనా చెప్తారా? చెప్పండి. నా శివారెడ్డినా, తాడిపత్రి సెంటర్ ఇన్ఛార్జ్ నా, చెప్పండి నా మిషన్ గురించి చెప్పండి నా. అట్లా అట్లా వణికి చేసేయండి ప్రపంచాన్ని మిషన్తో. మీరు అన్నీ చెప్పేశారు సార్, నేను చెప్పేది ఏం లేదు. మీ ఇండివిజువల్గా ఉంటుంది, మీ ఇండివిజువల్గా మీరు ఏం అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చారు, ఇప్పటి నుంచి ఎందుకు ఉండాలనుకుంటున్నారు అవన్నీ చెప్పొచ్చు. నేను 2006 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. అప్పటి నుంచి అంతకుముందు అంతా నేను ఒకనే కష్టపడి నేనే సొంతంగా నేనే చేసేవాడిని అనుకునేవాడిని. అప్పుడంతా అదో విధంగా జరిగిపోయింది. ఇప్పుడు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చేయడం లేదు అని చెప్పారు. నువ్వుగా చేస్తుంది, మాస్టర్ చేస్తున్నాడు, అదంతా భగవంతుని తరఫున జరుగుతుంది కాబట్టి నువ్వు చేయడం లేదు అని మాస్టర్ గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అదే పాలసీ నేను ఫాలో అవుతున్నాను. ఇంతకుముందంతా నేను చేస్తున్నప్పుడు నేను కష్టపడేవాడిని. నేనే పౌరు నుంచి రాత్రి వరకు కష్టపడి ఏదైనా డ్యూటీ కావచ్చు, ఏదైనా కానీ వర్క్ చేయడంలో కానీ నేనే ఫీల్ అయ్యేటాను. ఇప్పుడు అట్లా కాదు, ఎక్కడి పోయినా నేను చేయడం లేదు, ఇది నాతో ఆయన చేయిస్తున్నాడు అనే ఫీలింగ్తో నేను పోతున్నాను. కాబట్టి నాకు అంత ముందుంత స్ట్రెస్ లేదు. ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు నా మీద పడేది బరువు, ఇప్పుడు అంత భగవంతుడే చేపిస్తున్నాడు, మాస్టరే చేయిస్తున్నాడు అన్నప్పుడు నాకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నాకు ఎంతటి కొండంత బరువు ఏదైనా ఎదురైనా కూడా ఈజీగా ఎదుర్కొని వెళ్ళి ముందుకు సాగుతున్నాను. అది మా ఎక్స్పీరియన్స్. ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్ బ్రదర్. సార్ చివరిగా ఒక ప్రశ్న. భండారా ఇప్పుడు మనం కూడా వచ్చింది భండారా అటెండ్ చేయడానికి. చారీజీ మాస్టర్ బర్త్డే సెలబ్రేషన్స్కి అటెండ్ అవ్వాము. ఇట్స్ ఎ వెరీ బ్లెస్సింగ్ డే, బ్లెస్సింగ్ మూమెంట్. ప్రతి ఒక్క క్షణం కూడా చాలా బ్లెస్ఫుల్గా ఫీల్ అవుతాను నేనైతే. అంత బాగుంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది కాన్హా శాంతివనంలో. సార్ తరచుగా చూస్తున్నాము క్రౌడ్ ఎక్కువ పెరుగుతుంది, లక్షలాది మంది, చాలా అంటే లక్షల్లో వస్తున్నారు. సీక్రెట్ ఏంటి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్? మామూలు సింపుల్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ప్రోడక్ట్ బాగుంటే కస్టమర్ ఆటోమేటిక్గా ఉంటాడు, కస్టమర్ కన్జంప్షన్ పెరుగుతుంది. హార్ట్ఫుల్నెస్ బాగుంది, జనాలు వస్తున్నారు. కాన్హా లొకేషన్ బాగుంది, ఇక్కడ వైబ్రేషన్ బాగుంది, జనాలు వస్తున్నారు. దాంట్లో సీక్రెట్ ఏం లేదు, ఇది ఓపెన్ మార్కెటింగ్ అంతే. స్పిరిచువాలిటీని ఇక్కడ ఫీల్ అవుతున్నారు, జనాలు వస్తున్నారు. ఇప్పుడు నేను తీసుకొచ్చి ఇక్కడ గేట్లో 100 మందిని వదిలినా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానప్పుడు బాగుందని చెప్పి వెళ్ళిపోతారు అంతే తప్ప ఇక్కడికి వచ్చేం ఫీల్ కారు కదా. సో ద ప్రోడక్ట్, వాట్ సహజ్ మార్క్ డెలివరింగ్, వాట్ హార్ట్ఫుల్నెస్ ఇట్ ఈస్ డెలివరింగ్, ద ప్రోడక్ట్ ఈజ్ ఎక్స్ట్రీమ్, ద ప్రోడక్ట్ ఈజ్ బ్యూటిఫుల్, ద ప్రోడక్ట్ ఈజ్ యూజ్ఫుల్, ద ప్రోడక్ట్ ఈజ్ చీప్, ద ప్రోడక్ట్ ఈజ్ ఫ్రీ. అన్నిటికంటే ముఖ్యం జనాలకు కావాల్సింది ఫ్రీ. సో సహజ మార్గానికి వచ్చి ఇక్కడ ఫుడ్ ఫ్రీ, ఈరోజు అకామిడేషన్ ఫ్రీ, నువ్వు తిరగడానికి ఒక పెద్ద ఎంత బ్యూటిఫుల్ ఉంది, 500 ఎకరాల్లో కట్టిన ఒక ఆశ్రమము, దాని చుట్టూ గార్డెను, లాన్స్, ఇన్ని ఫ్రీగా వస్తుంటే జనాలు రాకుండా ఉంటారా? కాబట్టి మాస్టర్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇదంతా. కాబట్టి ఫ్రీ, భగవంతుడు ఫ్రీ. సో భగవంతుడే ఫ్రీగా వచ్చినప్పుడు వీళ్ళు జనాలు వదులుతారా? రేషన్ వస్తేనే వదలరు, భగవంతుడు వస్తే వదులుతారా? కాబట్టి ఖచ్చితంగా ఫ్రీగా వచ్చిందని చెప్పి వస్తున్నారు. ఇక్కడ ఫ్రీగా ఉండేసరికి తొందరగా కనెక్ట్ అవుతున్నారు. సో కాబట్టి ఫీల్ ఫ్రీ, ఎక్స్పీరియన్స్ ఫ్రీ, హ్యాపీ ఫ్రీ. అన్ని ఫ్రీగా వచ్చినప్పుడు బయటికి పోలేరు అనమాట. సో దిస్ ఈజ్ భగవంతుడి మార్కెటింగ్ అంతే. భగవంతుడు తనను తాను చూపించుకోవాలనుకున్నాడు. ఎలా చూపించుకోవాలనుకుంటే కొంతమంది సోల్స్ కావాల్సి వచ్చింది, వాళ్ళే మాస్టర్స్, వాళ్ళ ద్వారా పని చేయిస్తున్నాడు. సో లాలాజీ మాస్టర్ వచ్చి
సహజ మార్గంలో ఉన్న ప్రాణాహుతి శక్తిని భూమి మీదకి దించాడు. దించిన తర్వాత బాబూజీని తయారు చేశాడు. బాబూజీ వచ్చి మొత్తం ప్లాన్ చేశాడు. ఎప్పుడెప్పుడు కాలంలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ సెంటర్ రావాలి, ఏ అభ్యాసి రావాలి, ఏ అభ్యాసి ఎక్కడ పుట్టాలనంతా గైడ్ చేశాడు. చారేజీ మాస్టర్ వచ్చి దాన్ని అంతా గ్రౌండ్లో ఉన్న విత్తనాలన్నీ మొలకెత్తేలా చేశాడు. దాజీ వచ్చినాడు. దాజీ వచ్చినాక ఆ చెట్లన్నీ ఆ మొలకెత్తిన వాటిని అన్నింటినీ క్రాప్ చేసి నీట్గా ఈరోజు పెద్ద పెద్ద చెట్లలాగా వచ్చేటట్టు వీళ్ళందరినీ మనందరినీ వీళ్ళని అందరినీ తయారు చేసి ఈరోజు ప్రపంచానికి సహజ మార్గం అనే ఒక భగవంతుని సిస్టమ్ ఉందని చూపిస్తున్నాడు. సో భగవంతుడే తనని తాను చేసుకునే మార్కెటింగ్ ఇదంతా. సో భగవంతునికి తెలుసు బెస్ట్ మార్కెటర్ ఎవరు ఈ ప్రపంచంలో, భగవంతుడే. సో ఆయనకు తెలుసు తనని తాను ఎట్లా మార్కెట్ చేసుకోవాలో చేసుకున్నాడు. సో ఇంకా లక్షలాది మంది కాదు కోట్లాది మంది వస్తారు. నెక్స్ట్ రాబోయే 10 yearsలో సహజ్ మార్గ హార్ట్ఫుల్ ఈజ్ గోయింగ్ టు గివ్ బిగ్ హిట్ టు ది వరల్డ్ స్పిరిచువల్ వైబ్రేషన్ డెఫినెట్గా ఇస్తుంది. సో భగవంతుని మించిన మార్కెటింగ్ ఎవరికి రాదు. ఆయన ఒక మాస్టర్నే తయారు చేసినాడు. మనిషిని మాస్టర్ తనలాగా తయారు చేసుకొని భూమి మీద ఆడిస్తున్నాడు. సో భగవంతుడు చేసిన ఈ గొప్ప పని వల్ల ఈరోజు హార్ట్ఫుల్నెస్ అనేది ప్రపంచంలోకి వస్తూ మామూలు మనిషికి స్ట్రెస్ రిలీఫ్ లాగుంది, ఆధ్యాత్మిక సాధకుడికి ఒక పెద్ద లక్ష్యం లాగుంది, ఆధ్యాత్మికంగా సాధించిన వాడికి ఈ విశ్వం మీద పనిచేసే ప్రిసెప్టర్షిప్ ఉంది, మాస్టర్లకు వీళ్ళందరినీ మేనేటర్ చేసే పెద్ద పని ఉంది. సో ఇన్ని పనులు ఉన్నాయి. నార్మల్ మనిషి దగ్గర నుంచి ఎవరినైనా వాడుకోగల సత్తా భగవంతునికి ఉంది. సో ఇంకా వస్తారండి ఈ రాబోయే 10 ఏళ్లలో 10, 15, 13 yearsలో డెఫినెట్లీ మీరు అంటున్న లక్షలాది మంది కోట్లాది మంది ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ నెంబర్ పెరుగుతుంది. ఇది ఇంకా విశ్వవ్యాప్తంగా తయారవుతుంది. ప్రపంచ వైబ్రేషన్ మొత్తం చేంజ్ చేస్తూ టోటల్ యూనివర్స్ వైబ్రేషన్ చేంజ్ అయిపోతుంది సహజ్ మార్గ అండ్ హార్ట్ఫుల్నెస్. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ త్రూ మై సాధన. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ పేషెన్స్ ఎక్కడ ఉన్నారు? సో మెడికల్ పేషెంట్స్ కా సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. సో ఈరోజు పొద్దున్నే వస్తూనే కన్హాల ఇంటర్వ్యూ చేయాలని అనుకున్నాము. ఏమేమి కన్వే చేయాలనుకున్నాం అంతా మీ ద్వారా అయిపోయింది. థ్యాంక్ యూ.